బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. మీరు రచ్చలు గెలిచారు, ఒక రచ్చ కాదు 2-3 రచ్చలు గెలిచి రచ్చ చేసి ఇంట గెలిచారు. భాషకి, సంగీతానికి భాష లేదని, ఎల్లలు లేవని, విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్ అనే మాట మంగళంపల్లి బాలకృష్ణ లాంటి పెద్దవాళ్ళు మహనీయులకి ఎలా అయితే చెల్లుతుందో మీకు కూడా 100% అది చెల్లుతుంది. ఎందుకంటే మలరే మౌనమా ఉంది కదా, అది పాడిందేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు. దాని అద్భుతమైన స్వరరచన చేసింది మీరు తెలుగువారు. ముగ్గురు తెలుగువారు వాగ్గేయ త్రయంలాగా, సంగీత త్రయంలాగా ముగ్గురు తెలుగువారు చేసిన ఆ పాట తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యి మొత్తం ఎరలు లేకుండా మొత్తం దక్షిణాది మొత్తం కూడా విస్తరించి అది మోస్ట్ హాంటింగ్ మెలడీ అన్ని తరాల వాళ్ళకి కూడా. సో దాంతో ఒకసారి మొదలు పెడదాం సార్. ఇప్పుడు నా పాట పాడమంటారా? అంతే కదా. అది ఈ పాటని ఫస్ట్ నేను చేసి ఎలా పుట్టింది ఈ పాటని ఫస్ట్ నేను కంపోజ్ చేసింది ఒక తెలుగు సినిమాకే. ఓహో, అది చాలామందికి తెలియదు. అది ఒక తెలుగు సినిమాలో ఈ పాటను ఫస్ట్ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసాక దాన్ని ఎంత అశ్లీలతగా చూపించాలో అంత అశ్లీలతగా దర్శకుడు చూపించాను ఆ సినిమాలో. ఇది జరిగింది, క్రియేటివిటీ అంతా చూపించారు, ఆయన క్రియేటివిటీ అంతా. అది చూడగానే నాకు చాలా బాధ వేసింది. అదేంటి అంత మంచి పాటని తీసుకెళ్ళి ఈ రకంగా షూట్ చేసేది ఏమిటి, మీకు ఇలా కావాలంటే నేను వేరే పాట చేసేవాడిని కదా, ఈ పాటను అనవసరంగా మనం అది సందర్భానికి కానట్టుగా అనిపించింది ఆ పాట అని చెప్తేనేమో దాని అంటే మాట్లాడే ప్రయోజనం లేదు, అయిపోయింది ఆ పాటని. ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అసలు ఆ సినిమా. సో ఈ ట్యూన్ మాత్రం నా మనసులో ఉండిపోయింది. తమిళంలో ఆయన కర్ణ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్యూన్ నా దగ్గర ఉంది, దీన్ని మనం యూజ్ చేసుకుందాం అని అంటే వినిపించాను అన్నమాట. వినగానే అంటే తమిళానికి అది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ట్యూన్గా ఉన్నప్పుడు ఇంత గ్యాప్ ఉంది. సో ఇది ఆ అంటే నేను చెప్పేది ఆ టైంలో ఉన్న సాంగ్స్కి చాలా వైవిధ్యంగా అనిపించింది అనమాట. పూర్తి భిన్నంగాను. అంటే అప్పుడు అన్నీ ఎక్కువ వెస్టర్న్ సాంగ్స్ వచ్చేవి, అటు అలాగే ఫాస్ట్ పేస్ సాంగ్ ఉన్నప్పుడు ఇది చాలా స్లో పేస్ సాంగ్ అండ్ అది మందస్థాయిలో పాట ఇప్పుడు అని చెప్పేసి దానికి. కానీ నేను చెప్పాను చాలా గొప్పగా తయారవుతుంది ఈ పాట అని చెప్పేసి రాసిన తర్వాత పాడాక ఇంకా నాకు తమిళనాట నాకు ఒక అడ్రస్ అనమాట. ఇవాళ దాకా ఆ పాట చెప్తే అంటే ఆ పాటే నాకు అంత గుర్తింపు తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ అందరూ తెలియజూసి ఎవరి విద్యాసాగర్ని అనిపించుకున్న పాట అనమాట అది. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఏంటి ఆ పాటే నేను అనమాట, నేనే ఆ పాట. ఇప్పుడు ఆ పాట చెప్పిన వెంటనే నేను గుర్తొస్తాను వాళ్ళకి. అవును, అలాగా మీరు అనగానే ఆ పాట గుర్తొస్తాను. అది అంటే మలరే మౌనమే వేదమా అన్నారు కదా, ఇప్పుడు ఆయన మాట్లాడిందే వేదం అంటారు. మీరు ఏది చేసినా వీళ్ళకి వేదం అయిపోయింది. ఒకసారి అదే అంటారు సార్. மலர்கள் பேசுமா பேசினால் ஓயுமா చివరిలో జానకి గారు మూత అంటారు కదా, మరరే అంటే దాని ఒక్కొక్క స్వరానికి సంధిలాగా అనమాట. నెక్స్ట్ హమ్మింగ్ చాలా గొప్పగా. అంటే అది జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో చెప్పాలి. ఏంటంటే ఈ పాట చాలా భిన్నంగా ఉంది, అప్పటికి ఉన్న పాటల్లో భిన్నంగా అనిపించింది. ఒక క్లాసిజం ఉన్న పాట. ఇంతవరకు నేను ఊహించగలిగాను ఈ పాట ఇట్ విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్, ఆడియన్స్ విన్న వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అన్నంతవరకే నా యొక్క ఊహ ఉండింది. ఆ కాలంలో ఇది తెలుగు వాళ్ళకి చాలామంది తెలియదు అనమాట. చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి నేను. బాలుగారు ఆ టైంలోనేమో
ఎక్కువ ఆయన కొంచెం వాయిస్ ట్రైన్ ఉండడం వలన సాయంకాలం 6 పైన ఏ పాట పాడరు ఆయన. అంటే ఏ పాటలైనా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే. 6 తర్వాత ఆయన వాయిస్ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మర్నాడు పాడడం, ఇది ఆయనకి అవును, వోకల్ కార్డ్ కొంచెం ఇబ్బంది వచ్చింది. కొంచెం ఇబ్బంది వచ్చిన సమయంలో అనమాట. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ టైం అనమాట. కాబట్టి ఆయన ఆవేళ నాకు ఇంకో పాట పాడారు, వేరే సినిమాకి వేరే పాట పాడారు. పాడి 5:15 అయింది, ఆ పాట అయిపోయింది. ఇంకా ఆయన పెట్టి బేడా సర్దుకొని బయలుదేరడానికి రెడీ అవుతుంటే నేను చెప్పిన ఇంకో పాట ఉంది, పాడలేరు. నీకు తెలుసు కదా విద్య, రేపు వచ్చి పాడతాను. నేను పర్వాలేదు రేపే పాడదాం, ఏం అవసరం లేదు, కానీ ఒకసారి పాట వినేసి వెళ్ళిపోండి. ఎవరు పాడారు? డ్యూయట్ అని అడిగాడు. అవును, జానకమ్మ గారు పాడారు. అప్పుడు రికార్డ్ అయిపోయింది జానకి గారి వర్షం. ఆవిడది తీసాను, ఆల్రెడీ తీసి ఆవిడ వర్షన్ ఉంది, ఈయన పాడాల్సింది ఉందన్నమాట ఇంకా బ్యాలెన్స్. అంటే అవునా సరే అని చెప్పేసి ఆయన మేనేజర్, అప్పుడు విఠల్ కదా కూడా, ఇప్పుడు విఠల్ ఉండేవాడు, విఠల్ బ్యాగ్ పెట్టే అని చెప్పేసి కారుకు పంపించాడు. ఆయన లోపలికి వచ్చి కూర్చుని పాట ప్లే చేసాం. విన్న తర్వాత ఇలా తలకాయ దించుకున్నారు ఒక 5 నిమిషాలు. విఠల్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ పాట ఇవాళ పాడకుండా వెళ్తే నేను పాపం చేసిన వాడిని అవుతానని చెప్పేసి లోపలికి వెళ్ళి 6:15కి మొదలెట్టి 11:30 దాకా పాడారు ఆ పాటను. ఇది చాలామందికి తెలియదు, నేను చెప్పాలి. అంటే బాలు గారు సూపర్ ఫాస్ట్గా పాడతారు కదా. ఆ పాటను పాడేశారండి ఆయన, గంటలో పాడేశారు ఆయన. ఆయనకి తృప్తి లేదు ఆయనకి ఏమిటంటే ఇంకా నేను బాగా పాడాలి పాడాలి పాడాలని 11:30 దాకా. నేను అన్నాను, చాలు బాగా వచ్చే చాలా టేకులు ఉన్నాయంటే, విజయ్ ఊరినే ఉండు, నేను పాడుతుంటాను, నువ్వు కావలిస్తే అన్నీ ఆఫ్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను పాడుతూనే ఉంటానని చెప్పి ఆయన 11:30 దాకా పాడారు. పాడిన తర్వాత ఆ టైంలో కొంచెం ఆయన భారీగా ఉండేవారు మనిషి, హెవీ పర్సనాలిటీ. పాడేసి అందరం ఓకే అన్నాం, అందరికీ చాలా హ్యాపీ ఆయన పాడిన విషయం. 11:30కి లోపలికి వచ్చాడు. ఆయన వస్తూనే మోకాళ్ళ మీద పడిపోయాడు, మోకాళ్ళ మీద పడిపోయి 2 చేతులు వచ్చి, ఈ పిక్చర్ డైరెక్టర్ మీరు, ప్రొడ్యూసర్, ఒక పాఠకుడికి దొరికే పాట చాలా అరుదైన పాట అది. ఇక్కడ మేము కురించి మల్లర్ అంటారు తమిళ్లోని, అంటే 12 years వన్సే ఒక పుష్కరానికి ఒకసారి పూస్తుంది అనమాట పువ్వు. అది ఇక్కడ ఉన్న అటువంటి పువ్వు లాంటి పాట ఇది. ఎప్పుడో చాలా అరుదుగా వచ్చే పాటని మీరు చిత్రీకరణ చేసినప్పుడు ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. దీన్ని చిత్రీకరణ మీరు చేసినప్పుడు మాత్రం ఎటువంటి అశ్లీలత లేకుండాను, ఎప్పుడు ఎవరు చూసినా సరే చాలా రమ్యంగా మీరు, ఇట్స్ ఎ లవ్ సాంగ్ డ్యూయట్, కానీ దాన్ని చాలా నాగరికతతో మీరు తీయండి, అశ్లీలత వద్దు దయచేసి, ఇది నా మాటగా మీరు మన్నించి ఈ టైప్లో ఈ ఒక సాంగ్ మాత్రం అలా పిక్చర్ వచ్చేది, మిగతా సాంగ్లు ఎలాగైనా తీసుకోండి, కానీ ఈ ఒక పాట మాత్రం ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. ఎప్పుడు ఈ పాటను చూసినా మనకి మనసును రంజింపజేసే విధానంగా ఉండాలి పిక్చరేషన్ చెప్పి, ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి లేచి నించుని నన్ను కౌగిలించుకొని ఒక గంట సేపు మాట్లాడుకుని ముచ్చరించుకొని 12:30 వెళ్ళారు ఆయన. ఆయన అంత దీర్ఘదర్శనం. ఇవాళకి ఆ పాట రికార్డ్ చేసి 30 years అయింది. కానీ ఇవాళకి ఆ పాట తాలూకా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వినిపించిన వెంటనే తమిళనాట కాదు, ఎక్కడ ఎవరున్నా సరే, ఏ దేశంలోనే సరే, తమిళియన్స్ ఉన్నారంటే దట్ సాంగ్ డిమాండ్స్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్. ఒక ప్రార్థనా గీతం ఉన్నాగా వాళ్ళకి, అది అంత పెద్ద ఇంపాక్ట్ చేసింది. ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఆల్సో. ఇట్ మేడ్ మై మార్క్. అంటే సో అండ్ సో హెస్ అరైవ్డ్ ఆన్ ది సీన్ అన్నట్టుగా అన్నమాట. అంతే, మీ ముద్ర, నా ముద్రగా తయారైంది. అది 30 ఏళ్ళు 3 దశాబ్దాలు అయిపోయింది కదా. జానకి గారు ఏమన్నారు సార్ దానికి? జానకి గారు ఏమనలేదు. ఆవిడ పాడినప్పుడు బాగుంది పాట అన్నారు, అంతవరకు పాడేసి వెళ్ళిపోయారు. ఆవిడ అంటే హాఫ్ పోర్షనే కదా ఆవిడకి, అందులో సగమే పాడారు, కరెక్షన్ చేస్తూ ఆవిడ పాడేసి వెళ్ళిపోయారు. బాగుంది, చాలా బాగుంది పాట అన్నంతవరకే ఆవిడ చెప్పి, ఈయన పాడినప్పుడు పూర్తి చెందింది కదా పాట. ఇప్పుడు ఫిమేల్ అండ్ మేల్ మొత్తం వింటున్నాం, కంప్లీట్ వర్షన్ వింటున్నాం. అది విత్ మ్యూజిక్, అది అద్భుతం సార్. దీనికి వర్ష వల్లకి అనే పేరు, అది చాలా ప్రత్యేకంగా విచిత్రంగా ఉంది. ఇది సంస్కృత పదమే, వర్ష వల్లకి అనేది. అంటే ఎవరు పెట్టారని పేరు? ఇది పెట్టింది నా ప్రియ మిత్రుడు, ఆప్తుడు, తెలుగువారు గర్వించదగ్గ ఒక గొప్ప గేయ రచయిత, మన సిరివెన్నెల సీతారామ తెలుగు అతనే. సో ఆయన పెట్టాడు ఈ పేరు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి,
చాలా పాటలు చేసాం, చాలా పని చేసాం, అన్నీ చేసాం. చాలా ఆప్తమిత్రుడు తను. ఈ స్టూడియో నేను కడుతున్నాను, దానికి ఒక పేరు చెప్పు అంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే వర్షం పడుతుంది. ఎప్పుడు చెప్పాలి పేరు అన్నాడు. ఇప్పుడు చెప్పు అన్నాను. సరే వర్షావళకి పెట్టుకోండి అన్నాడు. అంతే, అప్రమత్తంగా ఊరికి అసలు అనాలోచితంగా వచ్చేసింది. ఆసుగా చెప్పాడు అప్పుడు, ఆసుగా చెప్పేశాను. అది పెట్టామన్నమాట. వాళ్ళకి అంటే వీణ కదా, వీణ అంటే వర్షపు చినుకులతో చేసిన వీణ అని చెప్పేసి చాలా అబ్స్ట్రాక్ట్ నేమ్ అన్నమాట. అది అతను ఊహించాలి. అది దాని మీరు రాగంగా ఏదో చేశారు కదా? లేదు, అది మేము ఊరినే ట్రై చేస్తుంటే ఓ రాగం, ఈ రాగం పేరు పెట్టుకుందాం అని చెప్పేసి అంతే తప్పించి దానికి ఇంకా కంప్లీట్ చెయ్యాలి. అదే వంట వండుతాను, వంట. అవును, ఒకసారి అది ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు సగమద సగమగ అన్నది ఈ 4 స్వరాలతోనే ఉన్నది. రాగం ఏదైనా ఉందా అని ఎవరినో మనకి తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళ క్లాసికల్ మ్యూజిషియన్స్ లేదండి అని అంటే ఇదేదో కొత్త రాగంలో ఉంది, ఇలాంటి రాగం లేదు అంటే ఇప్పుడు జన్య రాగాల్లో కానీ మన ఇష్టమే కదా ఇప్పుడు అని అన్నప్పుడు వాళ్ళు దానికి ఈ పేరే పెట్టేయండి వర్ష వాళ్ళకి దానికి పేరు పెట్టి. రాగాలు అనంతం అన్నారు కదా, దీనికి కీర్తనలాగా లేదు. నేను అది ట్రై చేస్తున్నాను, ఇంకా సరిగ్గా నాకు కుదరలేదు. జరుగుతుంది. సరే, సీతారామ శాస్త్రి గారి ముచ్చట వచ్చింది కాబట్టి ఆయనకి మీరు చేసిన పాటలు మీ ఇద్దరి అనుబంధం కొంత చెప్పండి సార్, కొంచెం మాట్లాడుకుందాం. ఆయన మేము చేసింది ఇది చాలామందికి తెలియదండి. నా ఫస్ట్ సినిమా నేను చెప్పొచ్చిన విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నాకే ఆశ్చర్యం వస్తుంది ఇవాళ. నా ఫస్ట్ సినిమా ధర్మతేజ తెలుగులో. ఆ సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కళ్యాణి ఫిల్మ్స్. ఆయన నన్ను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చెప్పారనమాట, తమిళ్ సినిమా పూందోట్ట కావల్కారను సినిమా బాగా ఆడుతుంది, ఆ సినిమాని వాళ్ళు కొనుక్కున్నారు రైట్స్, దాన్నే రీమేక్ చేస్తున్నారు కృష్ణరాజు గారితో. సో దాంట్లో ఉన్న పాటలు 2 అప్పటికే బాగా ఇక్కడ ప్రాచుర్యం పొంది ఉన్నాయన్నమాట తమిళనాట. దానికి మ్యూజిక్ ఇళయరాజా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ పిక్చర్ని ఎలాగో తీసుకున్నాం, అదే స్టోరీ చేస్తున్నాం కాబట్టి, ఆ రైట్స్ తీసుకున్నాం కాబట్టి ఆ పాటల్ని చిత్రీకరణతో అలాగే మనం పెట్టేద్దాం అన్నది వాళ్ళ ఉద్దేశం. సో నేను ఫస్ట్ రోజు ఆయన కలుస్తున్నప్పుడు ఆయన నాతో చెప్పింది ఏంటంటే 2 పాటలు అలాగే ఉంచేస్తాం, ఇంకోటి ఏదో ఆయనకి వేరేదో ఎవరితోనో ఆబ్లిగేషన్ ఉందిటో పాట చేయించుకోవాలట, ఇంకోటి ఏదో చేయాలట, నన్ను ఒక పాట మాత్రం చేయమన్నారు. చెప్తే నేను నమస్కారం పెట్టి వెళ్ళొస్తాను సార్ నన్ను. ఆయన అప్పటిదాకా అలాగా ఆయన అఫెండ్ అయిపోయాడు అనమాట. అదే నేను వెళ్ళిపోతానంటే నేను అన్నాను, అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తానన్నది మీకు తెలియదు, నన్ను ఒకటే పాట ఇచ్చి నన్ను చేయమంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు సార్, నేను చేస్తే అన్ని పాటలు చేస్తాను, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పాను. కాదు కానీ నేను తమిళ పాటలు కొనేసి అదే ఆర్టిస్ట్ని పెట్టుకుని వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను, అదే పాటలు ఉంటే కదా కరెక్ట్గా ఉంటుంది అంటారు. అప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంటు ఇది అందరూ నోట్ చేయాలి, ఏంటంటే మీరు అదే పిక్చరైజేషన్ పెట్టుకోండి, నేను వేరే పాట చేస్తాను అన్నాను. ఇది సింక్ అవుతుందా దానికి అన్నాను. సింక్ అవుతుంది అన్నాను. ఆయనకి అది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఎలా చేయగలరు, ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయిన సాంగ్ దాన్ని షూట్ చేస్తారు, ఇప్పుడు ఆ చిత్రీకరణ ఉంది కానీ నేను వేరే పాట చేస్తున్నాను, అది సింక్ అవ్వాలి. దాన్ని డబ్బింగ్ చెప్పినట్టుగా, డబ్బింగ్ కూడా కాదు, పర్ఫెక్ట్గా ఉండాలి, సూట్ అవ్వాలి కదా, వాళ్ళ డ్యాన్స్కి సూట్ అవ్వాలి, వాళ్ళు చేసిన మూమెంట్స్కి మ్యూజిక్ చేంజ్ ఓవర్స్ వాళ్ళు ఎలా చేసుకున్నారో అలాగే మనది కావాలి, వాళ్ళ లిప్ ఎక్కడుందో మన లిప్ అక్కడే ఉండాలి, పర్ఫెక్ట్ సింక్లో ఉండాలి అని చెప్పేసి పూర్తిగా సింక్ అవ్వాలి. ఒక పాటకి 15 పల్లవులు ఇచ్చాను. ఈ 15లో ఏం చేసినా మీకు సింక్ అవుతుందని నన్ను ఆయన నమ్మలేకపోయాడు. 15 సింక్ అవుతాయి అన్నారు. నేనన్నా ఈ 15 సింక్ అవుతాయి ఏం చేసినాను, ఆయన నమ్మలేకపోయాడు. నేను లాస్ట్ చెప్పాను అనమాట, ఏమంటే మీకు ఖర్చు అయ్యేది ఆ కాలంలో ఖర్చు అయ్యేది 7,000-8,000 ఒక సాంగ్కి, నేనన్నా మహా అయితే 10,000 ఖర్చు అవుతుంది, ఒక సాంగ్ చేయండి, నేను వేసి చూపిస్తాను, మీకు నచ్చితే నేను కంటిన్యూ అవుతాను, లేకపోతే నేనే వెళ్ళిపోతాను, నేను ఈ సినిమా చేయను. ఆ సాంగ్ చేసినప్పుడు శాస్త్రికి ఎవరు రాయాలి అని అడిగితే నేను సీతారామ శాస్త్రి, వాళ్ళు శాస్త్రితో, సరే సీతారామ శాస్త్రిని పిలుద్దాం. నేను శాస్త్రిని పిలిచి, శాస్త్రి సినిమా చూసి నా ట్యూన్ వింటూ లిప్ పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది, కానీ ఆ మాటలు మాత్రం ఇంకా కొంచెం డబ్బింగ్కి రాసినట్టుగా కాకుండా కానీ రాయాలి, సహజంగా ఉండాలి అని చెప్పేసి, నువ్వు వేరే ట్యూన్ చేసావా? అవును. ఆ ట్యూన్ కాదు, ఇది ఎలా సింక్ అవుతుందని తనకి అదే డౌట్ వచ్చింది. సింక్ అవుతుంది అయ్యా నువ్వు రాయవయ్యా అని అంటే,
రాసి వాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళందరికీ ఆతృతతో ఎదురు చూస్తున్నారు మొత్తం యూనిట్. ఎలా వస్తుంది? బాలు గారు జాని గారే పాడారు ఫస్ట్ సాంగ్. బాలు గారు స్టూడియోలో రికార్డ్ చేసాం, కోదనపాణిలో రికార్డ్ చేసాం. రికార్డ్ చేసి పాట అయిపోయాక సినిమాతో సింక్ చేసి వేశాను. మొత్తం యూనిట్ క్లాప్స్ అన్నమాట. అసలు అంత పర్ఫెక్ట్, అదేదో మనం చేసి వాళ్ళు షూట్ చేసినట్టుగా అని ఉంది. అది ఒక చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆ పాట ఏంటి సార్ అది? పచ్చని ముచ్చట పండిన మాట నిజం జజం జం జం అని ఒక పాట. అలాగే ఆ పిక్చర్లో ఇంకో పాట ఉంది, ఆ పాట కూడా చేశాను. దాని తర్వాత నేను వేరే చిక్కెనమ్మ చక్కనమ్మ జంట ఏ చిక్కు నీవు లెక్క చెయ్యనంట అని ఒక సాంగ్ చేశాను. దాంట్లో చాలా సాంగ్స్ చేశాను. కానీ అది చాలా ఇంప్రెస్ అయిపోయారు సుధాకర్ రెడ్డి గారు. దాని తర్వాత అన్ని పాటలు నువ్వే చేయన్నారు. దాని తర్వాత మొత్తం ఆ పిక్చర్ మొత్తం నేను చేశాను. దాని తర్వాత అలా కంటిన్యూ అయింది. అది మా ఫస్ట్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. శాస్త్రి, నేను శాస్త్రిని ఫస్ట్ చూసింది సిరివెన్నెల టైమే. అతను రాయడానికి వచ్చాడు. వచ్చేసి నేను ఇక్కడ జెమినీ స్టూడియో ఉండేది. జెమినీ స్టూడియోలోని జెమినీ కాంప్లెక్స్ లోపల అపార్ట్మెంట్స్ ఉండేవి. అక్కడ ఉండేవాడు తను. అక్కడనే ఉంచి రాయించాను అనమాట కొన్ని పాటలు రాయడానికి, రికార్డింగ్కి ముందరనే. నేను అప్పుడు రికార్డింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చి అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉండేది, కాఫీ షాప్ ఉండేది. అక్కడికి వస్తే ఒక మనిషి ఎప్పుడు చూసినా తెగ సిగరెట్లకి పొద్దు నుంచి రాదా కాల్చేస్తూ ఇలా నడుస్తూ ప్రచారాలు చేస్తూ ఏదో పాడేసుకుంటూ ఏదో రాసేసుకుంటూ ఎవరు ఈయన నాకు తెలియలే. అది చూడండి, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి. అక్కడ కలిసి ఆయన ఎవరో నాకు తెలియదు. నేను వెళ్ళడం, నా కూల్ డ్రింక్ ఏదో తెచ్చుకోవడం, మళ్ళీ రికార్డింగ్ వెళ్ళిపోవడం జరిగేది. ఇలా 4-5 రోజులు చూసాను. దాంతో 4 రోజులు చూడలేదు ఆయన్ని. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, రేపు రికార్డింగ్ ఉంది మాదేవన్ గారిది, మామాది ప్రసాద్లో, సంతూర్ వాయించాలి. ఓకే. అది సిరివెన్నెల ఓపెనింగ్ ఫస్ట్ సాంగ్. యాక్చువల్గా హరిప్రసాద్ చౌరాసియాను శివకుమార్ శర్మ రావాలి. హరిప్రసాద్ చౌరాసియా గారు వచ్చారు ఫ్లూట్. శివకుమార్ శర్మ గారు రాలేదు. ఆయన ఏదో అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. లాస్ట్ మినిట్లో సంతూర్ కావాలి, ఎవరు వాయించేది అలాగని అంటే బాలు గారు చెప్పారు, విద్యాసాగర్ ఉన్నారు కదా అని పిలుచుకోండి అని చెప్పేసి అప్పుడు నన్ను పిలిచారనమాట. ఆ రకంగా నేను సిరివెన్నెలలో వాయించాల్సిన పరిస్థితి. ఎవరు డైరెక్టరు? విశ్వనాథ్ గారు. పాట రాసింది ఎవరు? శాస్త్రి. నేను శాస్త్రిని అక్కడ చూశాను. ఈయనే కదా అక్కడ చూశానని చెప్పేసి నేనుగా వెళ్ళి పరిచయం చేసుకున్నాను. మిమ్మల్ని అన్నిసార్లు చూశాను అక్కడ. అంటే నా పేరు శాస్త్రి, సీతారామ శాస్త్రి అన్నాను. మేము ఫస్ట్ టైం అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా మేము తొలిచూపులానే ఫస్ట్ నుంచే వి బికమ్ వెరీ క్లోజ్, ఫ్యాలీ అన్నమాట, ఫ్రెండ్లీ. సో దాని తర్వాత నేను మ్యూజిక్ అయిపోయిన వెంటనే మరి శాస్త్రీయ రాయడం అన్నది మాకు మా బంధాన్ని మరింత గట్టిపరిచింది అనమాట. శాస్త్రి గారు మీరు చేసిన వాటికి ఇంకేమేమి రాస్తారు సార్? అదండి కలికాలం రాశాడు. కలికాలం సూపర్ హిట్ అది. ఆరని ఆ కలికాలం, కలికాలం, కలికాలంలో మేము చాలా చేసామండి. అంటే తెలుగు చేసినవన్నీ బిగినింగ్ స్టేజెస్ కదా. తమిళం అదే మెమరీలో అన్నీ పాతవి, కానీ అన్నీ చాలా 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 సినిమాలు రాసాం. ఇప్పుడు ఇంతమంది ఒక మహారచయితలు వేటూరి గారి దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి మీరు తమిళ మలయాళంలో చేశారు కదా. సీతారామ శాస్త్రి గారిలో మేము ఒక కవికి సంగీత దర్శకుడికి మధ్య ఒక భార్యాభర్త లాంటి అనుబంధం కదా. ఆయనతో మీరు చూసిన ప్రత్యేకత ఏంటి సార్? తెగ కష్టపడిపోతాడండి మనిషి పాట రాయడానికి. అమ్మో రాసి 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 ఎన్ని రాస్తాడో అని రాస్తాడు. కానీ ప్రతిదానికి ఏదో ఒకటి కవిత్వం ఉండేలాగానే ట్రై చేస్తాడు అనమాట. అంటే ఆ పాటకు అనవసరం అది యాక్చువల్గా, కానీ దాంట్లో కూడా ఏదో కవిత్వం చెప్పాలి, ఏదో జొప్పించాలని చూస్తున్నాను. నేను 1,00,000 సార్లు చెప్పాను నేను, శాస్త్రి ఈ పాటకు అంత అనవసరం, అది ఇక కాకిరెత్తి మీద ఏదో ఇది పెట్టినట్టుగా అనమాట. అంత వెయిట్ అది అంత అక్కర్లేదు శాస్త్రి, మామూలు సింపుల్గా ఉంటే చాలు కదా అంటే దాంట్లో ఇంకా చాలా తాపత్రయపడతాడు. ఆ మాటలని ముందు వెనక పెట్టి వెరీ హార్డ్ వర్కింగ్, రాత్రి మూడు కూర్చొని రాస్తాను అనమాట పాటలు. మీరు బట్ ఫైనల్ రిజల్ట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఫైనల్గా దాన్ని అది ఒక పెద్ద దాని పేరేంటి యజ్ఞం చేసినట్టు చేస్తాను అనమాట. పాట రాయడం అన్నది బృహత్ కార్యంలో ఒక పెద్ద బ్రహ్మయత్నంలో చేస్తుంటాడు ఆయన. అది ఊరికే ఏదో ఒక్కబడిగలాగా కాకుండా అయ్యో అది లేనే లేదు అసలు. మనసు పెట్టి అసలు దాని ఆ ట్యూన్ని అమితుమి తెలుస్తానన్న రేంజ్లో ఉంటుంది అనమాట. నువ్వా నేనా అన్నట్టుగానే. అంటే మీ హృదయానికి కొంచెం దగ్గరగా ఉంది కదా ఆయన నేచర్ కూడా. ఇప్పుడు మీరు 15 పల్లవులు ఇచ్చారన్నారు, ఆయన కూడా 15 పాటలు. అవును, ఆయన పల్లవులు అదే 15 పల్లవులు ఇస్తాడు. అదే 8 పల్లవులు 10 పల్లవులు అలా వెళ్ళేవి. దాని తర్వాత
సి ఆఫ్టర్ సమ్ టైం తగ్గుతుంది కానీ బట్ అదే ఆ జోరు ఉంటుంది అసలు దీనికి ఏది తీసుకోవాలి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థాట్ ప్రాసెస్, అదే. ఒక్కొక్క పల్లవిలోను ఒక్కొక్క ఆశయం, ఒక్కొక్క న్యూ టైప్ ఆఫ్ ఇది చేస్తుంటారు. తర్వాత మీరు మీ ఇద్దరు కాంబినేషన్లో మీకు ఒక ఏదైనా హాంటింగ్ ఏమైనా ఉందా సార్ సాంగ్ ఏదైనా? శాస్త్రికి నాకు మేము ఇదిగో ఈ పాట చేసాగా, అమ్మది నీ తస్సదియ్య గుమ్మం దాకా వచ్చిందయ్య షో అషో అషో ప్యాకెట్ పాట చేసింది మేమే. అదే ప్యాకెట్ ప్యాకెట్ పాట చేసాం. అవి కలికాలంలో చేసిన పాటలన్నీ మంచి పాటలు, చాలా మంచి మంచి పాటలు చాలా చేసామండి. ఆ టైంలో నేను అసలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అంటే చెప్తున్న కొద్దీ గుర్తు వస్తూనే ఉన్నాయి నాకు అవన్నీ ఆయన జ్ఞాపకాలండి. ఆయన జ్ఞాపకాలు. మీకు ఏమనిపించింది సార్ సీతారామ శాస్త్రి అలా సడన్గా ఒక్కొక్కరొకరు వేడు అందా వెళ్ళిపోతుండే అలా మన కంటి ఎదురుగా? ఇది అకాల మరణమే సార్ అది. అంతే. నేను అది అన్వాంటెడ్ స్వయం కృతాపరాధం. మనం ఎప్పుడో చేసుకుని మనం అన్నీ ఉంటాయి, మనం ఎవరిని చేయలేం. అవును. తను కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది హెల్త్ విషయంలోని. ఫస్ట్ కొంచెం లూజ్గా వదిలేస్తాను, మనం సీరియస్ అయ్యే ప్రయోజనం లేదు కదా. అది సీరియస్గా తీసుకుంది. అది సీరియస్గా మనం తీసుకుంది. సో సీతారామ చాలా బాధ వేసింది. ఇవన్నీ ఇప్పుడు బాలు గారు అయినా సరే, సీతారామ గారు, ఇప్పుడు విశ్వనాథ్ గారు, ఎవరైనా సరే అంతంత మహానుభావులు అందరూ ఎంతమంది, ఇప్పుడు జమును గారు ఉన్నారు, దిగ్గజులు లాంటి మనుషులు అసలు మన కంటి ఎదురుగా వెళ్ళిపోతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక తీర్చలేని లోటు. దాన్ని భర్తీ చేయడానికి మళ్ళీ మనుషులు లేరు అక్కడ, లేరు. కొన్ని వస్తువులు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటే ఒకటి ఇంకో మనిషి దీనికన్నా పైన ఉండొచ్చు, లేకపోతే కింద ఉండొచ్చు, అదిగా ఉండలేరు. సేమ్ కావాలి కదా, మనకు అది లేదు. సేమ్ ఇన్స్ట్రుమెంట్ దొరకదు. ఇప్పుడు మన పాత వాయిద్యాలు ఇప్పుడు దొరకట్లేదు, అలాగే వీళ్ళు కూడా దొరకని వస్తువులు. అసలు బాలుగారికి మీరంటే ఎందుకు అంత ఇష్టం? తెలియలేదండి. ఆయన నాకు ఒక అవధూతలాగా అనమాట, దేవదూత అనమాట ఆయన. అంటే మా నాన్నగారికి బాగా సన్నిహితులు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. ఆయన రికార్డింగ్లు వాయించినప్పుడల్లా నేను వాయించేవాడు అదే రికార్డింగ్లో. చాలా చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 11-12 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి నేను రికార్డింగ్స్ వాయిస్తున్నాను ప్రొఫెషనల్గా. సో బాలుగారు ఎన్ని థియేటర్లు వెళ్ళి పాడుతుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నాకు ఆ చనువు ఇచ్చారనమాట. మరీ చిన్న కూరాను కదా, సరే తను వచ్చి టేక్లోనే వాయించేవాడిని నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. అలా నన్ను ఆయన చూస్తూనే పెరిగిన ఇది ఒకటి. ప్లస్ నేను చాలామందికి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అప్పుడు పాట నేర్పించాల్సింది నేనే బాలుగారికి. ఈ రకంగా మాలో సన్నిహితం. ఆయనకి నేనంటే ఒక అపారమైన ఒక ప్రేమ నా పట్ల. ఏమంటారు, నా యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది. తను ఇవన్నీ చేయగలడు అన్నది అదనమాట. అంటే మీ మీద మీకంటే ఆయనకి ఎక్కువ ఉండేది. నా యొక్క దీని మీద విశ్వాసం ఆయనకి. అన్ని చోట్ల చెబుతుంటారు ప్రత్యేకంగా, మనం అడిగినా అడగకపోయినా ఆయనే చెబుతుంటారు మీ గురించి. నా దృష్టిలో పాత తరం తర్వాత కేవి మహాదేవన్ గారు వాళ్ళ తర్వాత జనరేషన్లో అంత విద్య తెలిసిన వాడు, అంత ప్రతిభావంతుడు, అంత క్రియేటివ్ ఎవరు లేరు, విద్యాసాగర్ ఒక్కడే. ఆ విద్యాసాగర్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటే మనకు మంచిది. అతనికి కాదు, అతను ఇక్కడ కాదు, ఇంకో చోట అతను ఫ్లరిష్ అవుతున్నాడు ఆల్రెడీ. మనం అతను సక్రమంగా వినియోగించుకోవాలని ప్రతి చోట చెబుతుంటారు. సరే, పాడుతా తీయగలు మీరు చాలాసార్లు మీరు మాట్లాడారు కూడా. ఆ పాడుతా తీయగ సందర్భంలో రాజేశ్వరరావు గారిది ఒక ట్యూన్కి మీరు ఎందుకు అంత ఇదైపోయారు? ఏదండి? ఎస్ రాజేశ్వరరావు గారిది ఆయన వినిపించారు ఒకటి. నేను ఎస్ మాస్టర్ గారు అంటే నాకు అసలు ప్రాణం సార్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్ ఆఫ్ ఇండియా. నేను చూసిన ఇంతమంది విన్నాను, ఎన్ని చూశాను. మాస్టర్ గారిది. సార్ మీరు ఎవరెవరి దగ్గర చేశారు సార్? నేను సుశల దక్షిణామూర్తి దగ్గర పనిచేశాను. రాజేశ్వరరావు మాస్టర్ గారు, పెండియాల గారు, ఇంకా ఎవరు ఎంఎస్ వస్తున్నారు, మాధవన్ గారు, మలయాళంలో ఎంతమంది మ్యూజిక్ ఉన్నా. ఆర్డి బర్మన్తో చేశాను. దాని తర్వాత ఆర్డి బర్మన్కి రీరికార్డింగ్ నేను చేశాను. అంటే ఆయన మ్యూజిక్ ఆయన చేయలేకపోయాడని చెప్పేసి నేను చేశాను రీరికార్డింగ్. దాని తర్వాత నేను అందరికీ వర్క్ చేశాను సార్. నేను చక్రవర్తి గారికి చేశాను, సత్యం గారికి వర్క్ చేశాను, శంకర్ గణేష్, ఇళయరాజా, అందరు. సుశల దక్షిణామూర్తి గారు ఆ పేరు మరి మన సల్లితరాగ సుధారససారం, అది అద్భుతమైన సినిమా కదా రతన్ సార్. అంటే నేను మరీ చిన్నగున్నాను అనమాట. ఆయన అప్పటికే మంచి వయసు. ఏదో డబ్బింగ్ సినిమాను అయింది, ఏదో ఒక సినిమాకి నేను ట్యూబులర్ బెల్స్ వాయించాను అనమాట. అది గుర్తుంది నాకు, ఆ పేరు గుర్తుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం నేర్చుకున్నారు సార్ ఆ తరం? అప్పుడు నేర్చుకుంది ఏం లేదు సార్. వాళ్ళని చూడండి, నాకు అసలు మరీ చిన్న కుర్రాడిని. అంటే సంగీత పరంగా కాదు, అంటే మామూలుగా
కెరీర్ పరంగా గాను మనం ఒక దర్శకుడిగా రాణించడానికి అంటే అది ప్రవర్తన. అప్పుడు నేర్చుకున్న దానికంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి తిరిగి చూసినప్పుడు వీళ్ళందరూ ఏమిటి అని అన్నప్పుడు అందరూ మంచి సంగీతజ్ఞులు. బేసికల్గా ది క్వాలిఫికేషన్ ఫర్ అ గుడ్ కంపోజర్ యూ నీడ్ టు నో మ్యూజిక్ ఫస్ట్. ఫండమెంటల్ అది. ఫండమెంటల్ బేసిక్. ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ చదవాలండి. అవును. 10వ క్లాస్ చదివి నేను మంచి ఇంజనీర్ అయిపోతానంటే ఎలా అవుతుంది అది? ఐ మీన్ దానికి అలవ్ చేయరు కదా. మరి ఏం తెలియకుండా నేను మాత్రం మ్యూజిక్ అయిపోతాను, లేకపోతే నేను అన్ని తప్పే. వాళ్ళ ముందు జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం అపారమైన జ్ఞానం. అది మాత్రం కాకుండా ఒకళ్ళనొకళ్ళు అనుసరించి ఏం చేయలేదు. వాళ్ళకి ఒక వివిధమైన శైలి ఉండేది, వాళ్ళకి ఒక పంధ, వాళ్ళ శైలిలోనే వాళ్ళు కొట్టుకొచ్చి నెక్కొచ్చి వాళ్ళకి ఒక నేమ్ క్రియేట్ చేస్తారు. ఎవరి ముద్ర వాళ్ళదే. ఎవరి ముద్ర వాళ్ళదే. ఎవరి తాలూకా అనుకరణ లేదు, ఏం లేదు. వాళ్ళ ఇండివిజువాలిటీ అండ్ వాళ్ళ లైఫ్లో డిసిప్లిన్గా వాళ్ళు ది వే దే కండక్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది రికార్డింగ్ స్టూడియోస్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే వాళ్ళని వాళ్ళు క్యారీ చేసుకున్న విధానం, ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా మ్యూజిషియన్స్తో ప్రవర్తించేవారు, ఏమిటి, ఇవన్నీ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అంటే మీరు 11 ఏళ్ల వయసు నుంచే, మీరు 10-11 ఏళ్ల వయసు నుంచే మీరు సంగీతంలోకి వచ్చేసారు. అవునండి. అదే ఎలా నాన్నగారు అంటే మా తాతగారు బొబ్బిలి ఆస్థాన విద్వాంసులు. ఆయన వరాహ నరసింహమూర్తి గారు. మా నాన్నగారు అక్కడి నుంచి చెన్నైకి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఆయన ఎక్కువ రాజేశ్వరరావు మాస్టర్ గారును పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గర. అండ్ అప్పుడు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడం అన్నీ చెన్నైలోనే ఉండేవి. మొత్తం ఉన్న 4 స్టూడియోలోనే అన్ని వర్క్స్ జరిగేవి. సినిమా సంగీత రాజధాని అది ఉండేది. కాబట్టి అందరూ మ్యూజిక్ డైరెక్టర్కి మా నాన్నగారు పనిచేసేవారు. ఆయన ఒక 4-5 ఇన్స్ట్రుమెంట్లు వాయించేవారు. దాని తర్వాత నెమ్మదిగా ఆయనగా ఇంట్లో నేర్చుకొని కొన్ని ఇన్స్ట్రుమెంట్లు మళ్ళీ ఆయనే డెవలప్ చేసుకుని ఆ టైప్లో, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్లు పాతపడిపోతే ఇప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్లు వస్తున్నాయంటే వీటిని నేర్చుకొని ఆయన హీ వాజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్, అడ్వాన్స్డ్గా ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచే ఆయన వీడికి నేర్పించాలి అని చెప్పేసి నన్ను ఒక 4 ఏళ్ళప్పుడే ఆయన సంగీతంలో ప్రవేశం అనమాట. అంటే హార్మోనియం, పాట, గాత్రం. అది సత్యనారాయణ గారును ఒక ఆయన ఇంటికి వచ్చి నేర్పించేవారు. మా నాన్నగారేమో ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అని ఆయన నేర్పించేవారు, నేను నేర్చుకునేవాడిని. ఆయన సుమారుగా 8-9 సంవత్సరాలు కష్టపడి నేర్చుకునే ఇన్స్ట్రుమెంట్లన్నీ నాకు 8-9 నెలల్లో వచ్చేసాయి. అవలీలగా వచ్చేసి వచ్చి 11 ఏళ్ళకే నేను రెడీ అయిపోయాను రికార్డింగ్ వెళ్ళడానికి. మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది అనమాట. వీడు రెడీ అంటున్నాను. నేను అక్కడ అంటే ఎలా టెస్ట్ చేసేవారంటే అక్కడ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయనే వాయించేవారు. నన్ను అనేవారు, నేను చూస్తూ ఉండేవారు, నేను ఎక్కడ వాయించాలి, ఏం వాయించాలని చెప్పేసి చూసేవాడిని. నాకు ఒకసారి చూడగానే తెలిసిపోయేది అనమాట. ఆయన వాయించేసి టేక్ టైంలో ఆయన పక్క కూర్చొని నన్ను వాయించమని చెప్పారు. అంటే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసినట్టుగాను నేను కరెక్ట్గా వాయించేవాడిని. ఇంక దాని ఆయన కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో ఇంకా ధైర్యంగా వెళ్ళి మ్యూజిక్ దగ్గర మా అబ్బాయి ఒకసారి వాయిస్తాడు చూడండి అంటే, వాళ్ళేమో ఒకసారి వాయించిన తర్వాత రామచంద్ర రేపటి నుంచి నువ్వు వద్దు, మీ అబ్బాయిని పంపించాను ఈ టైప్లో. అలా తండ్రికి ఎసరు పెట్టేశారు మీరు. అలా లేదు, మా నాన్నగారికి అది చాలా సంతోషం. ఏంటంటే మనం నేర్పించాం. ఇంకా చాలా చాలా స్ట్రిక్ట్ పర్సన్, వెరీ డిసిప్లిన్డ్ పర్సన్ అండ్ వెరీ ప్లాన్డ్ లైఫ్. ఆయన కష్టపడి వచ్చిన మనిషి కదా. జీవితం తెలుసు, ప్రతి దాని తాలూకు విలువలు తెలుసు. దేన్ని అనవసరంగా వృధా చేయడం కానీ, కాలాన్ని వృధా చేస్తే ఆయన నచ్చదండి. ఆయన నచ్చంది అదొకటి. నాకు అవన్నీ నూరిపోసాను అనమాట. ఇప్పుడు అది పనికి వస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ తరాల వాళ్ళకి నేను చెప్తున్నాను, అది మీరు ఏదైనా వృధా చేయను అన్న, కాలాన్ని వృధా చేయకు, మళ్ళీ రాదు. కాబట్టి ఆయన అదే చెప్తారు, నాన్న ఏ టైం వేస్ట్ చేయకు, ఖాళీగా ఉన్నాను అనుకోకు, ఆ టైంలో ఏదో నేర్చుకోవడం, చదువుకోవడం, ఏదో ఒకటి చెయ్యి, అది వెనకాతలు నీకు యూస్ అవుతుంది, ఏదో రోజు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఆయన ఒక రకంగా నాకు ఆ స్ఫూర్తినిచ్చి ఇవాళకి నేను సంగీతం నేర్చుకుంటున్నాను అనమాట. స్టిల్ మీరు అనేక ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారట కదా? అవునండి. అదే ఏమేమి? నేను గిటార్ నేర్చుకున్నాను, పియానో వాయిస్తాను, హార్మోనియం వాయిస్తాను, వైబ్రోఫోన్ వాయిస్తాను, జైలోఫోన్ వాయిస్తాను, ట్యూబ్లర్ బెల్స్ వాయిస్తాను, సంతూర్ వాయిస్తాను. అవును, ఆ రోజు మరి శివకుమార్ శర్మ రాకపోతే మీతోనే సంతూర్ వాయింపు చేశారు కదా. తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ మీరు కలిసి నేర్చుకున్నారు ఎక్కడైనా, క్లాస్మేట్స్ లాగా సంగీత పరంగా? అవునవును, మేమిద్దరం ఒకే రోజు జాయిన్ అయ్యాం అక్కడ ధనరాజ్ మాస్టర్ దగ్గరికి.
వాళ్ళ ఫాదర్ శేఖర్ ఉండేవారు, వాళ్ళు మా నాన్నగారు అందరూ ఒకటిగానే ఉండేవాళ్ళు. కాంటెంపరీ. సో కాంటెంపరీస్ మలయాళం సినిమాల్లో ఆయన ఎక్కువ పనిచేసేవారు అనమాట. నాన్నగారికి బాగా తెలుసు. సో మా అబ్బాయిని చేరుస్తున్నా అంటే ఒకసారి మా అబ్బాయిని కూడా జాయిన్ చేస్తాను. అక్కడ ధనరాజ్ మాస్టర్ దగ్గరే నేర్చుకోవడం ఒకే రోజున మొదలుపెట్టాం, విజయదశమి రోజున. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే? అవునవును, ఎక్కడ చూసినా అలా మాట్లాడతాం. అంటే మాట్లాడడానికి ఏమంటారు, ఇప్పుడు తను ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం లేదు, ప్రొఫెషనల్గా బిజీ అయిపోయారు కాబట్టి అలాగా వైవిధ్యంగా వెళ్ళిపోయారు. ఏఆర్ రెహమాన్ మీరు గమనించిన ఆయన జర్నీని మీరు చూస్తారు కదా చిన్నప్పటి నుంచి, మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి సార్ ఆయనలో? అది ఇప్పుడు చందమామ రాజకుమారుడి స్టోరీలో ఉంటుంది సార్. దాన్ని వినడానికి బాగుంటుంది, దాన్ని అవలంబించలేము ఎవరో. అది ఎవరో ఒకళ్ళకే అబ్బుతుంది, అది అతనికి అబ్బింది. సపరేట్ కృప, అంతే 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 అంతే. దాంట్లో గొప్పతనం తన గొప్పతనం అని నేనేమో అన్నాను. అది భగవంతుడి కృప, అది అలా జరిగిపోయింది. అంతే అంతే. హీ వాస్ చోజన్ ఫర్ సంథింగ్ అండ్ హీ ఈస్ లివింగ్ హిస్ డెస్టినీ. ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. దాంట్లో నేను దాని గురించి చెప్పడం లేదు. బట్ మీరు జర్నీ చెప్పారు కాబట్టి మనిషి తాలూకా పురోగమనం అవును ఇలా కూడా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా ఆ రాజకుమారుడికి సడన్గా రెక్కలు మురిచి పైకి వెళ్ళిపోయాడు, చందమామను చూసాడు, లేకపోతే అక్కడ ఎవరో వరించేసింది, సడన్గా గంధర్వ వివాహం అయిపోయింది అని చెప్పేసి మనం కథలు చదవడానికి ఎంత బాగుంటుందో అతని లైఫ్ని చూడడానికి ఎంత బాగుంటుంది, అతను అనుభవిస్తున్నాడు. అంతవరకే తప్పించి మీరు దాన్ని ఫాలో అయిపోయి నేను అలాగే అయిపోతాను అన్నది అది ఎవరి సినిమా వాళ్ళదే. కాబట్టి అంటే మీరు మూలాలు అమలాపురమా? నేను బాగున్నా అమలాపురం సార్. తర్వాత మీరు ఇంకా కంప్యూటర్ సంగీతమే మీకు చదువు? అవునండి. అలాగే చెప్పాలి కదా. తర్వాత మేము ఫస్ట్ మీకు తమిళంలో ఎలా అవకాశం వచ్చింది సార్? ఫస్ట్ మీరు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ చేసింది? నేను ఫస్ట్ చేసింది తమిళంలోనే చేశాను. అది ఎలా వచ్చింది సార్? అది నేను అప్పుడు చాలామంది దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడిని. దాని తర్వాత అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్గా, అసిస్టెంట్ అని కాదు, ఎందుకంటే చేసేదంతా నేనే. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు నచ్చలేదు. సో నేను ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ అంటే సగం పని ఆయన చేస్తాడు కదా, నాకు పెట్టండి అని చెప్పేసి ఈ టైప్లో చేస్తున్నప్పుడు రాబర్ట్ రాజశేఖరన్ అని ఇద్దరు డైరెక్టర్స్, ద్వయం అనమాట, ఇద్దరు కలిపి చేసేవాళ్ళు. అదే మన విశ్వనాథన్ రామ్మూర్తి లాగా, రాజా నాగేంద్ర లాగా వాళ్ళిద్దరు చేసేవారు. వాళ్ళిద్దరిది ఒక సినిమా నేను చేశాను, చిన్న పువ్వే మెల్లపేసు అని. పాటలు కానీ, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్స్ చేయడం కానీ, సాంగ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం నేనే చేశాను. వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఏదో కారణం చేత విడిపోయి ఇండివిజువల్గా సినిమా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు నన్నే పెట్టుకున్నారు. అలా ఆ రకంగా నాకు తమిళ సినిమాలో అవకాశం. అది మీ ఎంట్రీ కూడా సూపర్ హిట్ కదా. తమిళనాడులో ప్రారంభమే మీరు? లేదండి, కష్టాలే. సినిమాలు వస్తూనే ఉండేవి. ఇప్పుడు సినిమాలు వస్తూనే ఉండేవి, అలాగేదో అలా సినిమా వచ్చేది. కానీ ఏ సినిమాలో పెద్దగా బాగా ఆడినవి కానీ పేరు తెచ్చినవి కానీ ఏమీ లేవు. ఇప్పుడు అలాగే వెళ్ళింది. ఫస్ట్ 2 ఇయర్స్ దాకా అలా వెళ్ళింది. అప్పటికే 6-7 సినిమాలు చేశాను. దాని తర్వాత తెలుగు సినిమాలు వచ్చాయి. అప్పుడు మొత్తం తెలుగుకి వచ్చేసాను. మళ్ళీ నేను తమిళ వదిలేసాను, తెలుగుకి వచ్చాను. నేను ఈ క్షణంలో నేను చాలా ముఖ్యంగా నా జీవితంలో, మీరు అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి, నేను ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణంలోని, ఈ జీవనయానంలోని నేను చెప్పాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు తమ్మారెడ్డి భరద్వాజ్. అబ్బా, అది చెప్పకపోతే అది పాపం. ఆయన అంటే సొంత కొడుకుని కానీ, ఇప్పుడు నేను తమ్ముడు అనుకోండి, పోనీ అలాగనుకోండి, అంత వయసే అనుకోండి, అలాగే ప్రోత్సహించారండి ఆయన. ఆయనతో ఫస్ట్ పిక్చర్ చేసింది అలజడి ఒక అందుకు మంచి బాగా ఆడింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు మేము చేసినా సరే, ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి. ఆయన అలా ఎంకరేజ్ చేశారు. అది ఒక పెద్ద ట్రైనింగ్ పీరియడ్. అండ్ మనకి సినిమా లేదని కాదు, మనం వర్క్ చేస్తూనే ఉన్నాం అన్న ఒక దీన్ని ఆయన క్రియేట్ చేశారు. ఆయన పట్ల ఎప్పటికీ నేను భరద్వాజ్ గారు మీరు చూస్తుంటే, అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది ఆయన చూడాలి. ఆయనకి ప్రత్యేకంగా నేను కాదు, ఈ రకంగా చెప్పడంలోనే ఆయనకి ఐ ఫీల్ దిస్ ఇస్ రైట్ వే టు పబ్లిక్గా నేను ఆయనకి చెప్పాలి. ఐఎమ్ సో ఇండెటెడ్ టు దట్ గ్రేట్ పర్సన్. నాకు సంబంధించినంత వరకు నా యొక్క జీవితంలోనే చాలా ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్ ఇస్ తమ్మారెడ్డి భరత్. సరే, మీకు ఎక్కువ అర్జున్తో ఎక్కువ సినిమాలు చేశారు కదా మీరు, అది ఎలా జరిగింది సార్? అది
నేను అప్పుడు ముగ్గురు మునగాళ్ళు చేశాను సార్. చిరంజీవి ఆయన పిక్చర్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఆ టైంలో బాగా ఆడలేదు, సుమారుగానే ఆడింది. ఆ పాటలని ఇవాళకి హిట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఆ టైంలోనేమో అనుకున్నంత హిట్ అవ్వలేదు ఆ సినిమా. అప్పుడు నాకు వచ్చిన అవకాశం జై హింద్ అని ఒక తమిళ సినిమా, అది అర్జున్ది. దానికి మ్యూజిక్ చేశాక ఆ పిక్చర్ బాగా ఆడింది. దాని తర్వాత సినిమా చేసింది కర్ణ, దాంట్లోనే మేము మలరే మౌనమో పాట. ఇంకా దాని తర్వాత మొత్తం కంటిన్యూస్గా మేము ఇద్దరం కలిపి 4-5 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు ఏం కాదు, 4 సినిమాలు చేస్తుంటాం, 5 సినిమాలు. కనుక అర్జున్ ఆయన కూడా ఇప్పుడు అర్జున్ అనగానే మళ్ళీ మీరు గుర్తొస్తుంటారు తమిళియన్స్కి. అంతే అంటే మా కాంబినేషన్లో ఎక్కువ హిట్స్ వచ్చాయి ఆ టైంలోనే. సరే, మలయాళం వాళ్ళు అంత తొందరగా ఎవరిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. అటువంటి మలయాళం వాళ్ళు మిమ్మల్ని అంతగా గాడ్స్ ఓన్ కంట్రీ కదా, మిమ్మల్ని ఎలా అంత గొప్పగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు? ఆ సీక్రెట్ ఏముందా? గాడ్స్ ఓన్ కంట్రీలో గాడ్ నన్ను ఓన్ చేసుకున్నాడు అన్నమాట. సో అది ఏమిటని చెప్తే నేను చెప్పలేనండి. దానికి భాష్యం లేదు, అంటే దానికి ఏ రకంగా నేను భాష్యం చెప్పలేను. ఎందువలన అన్నది కారణం నేను చెప్పలేను. అది జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంతే. అది ఒక ఘటన. సడన్గా ఎవరో పిలిచి నన్ను అప్పుడు నేను తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, మలయాళం సినిమా చేస్తారా అని అడిగారు, చేస్తానన్నాను. ఫస్ట్ సినిమా చేసినప్పుడే అది చాలా వైవిధ్యమైన సంగీతంగా వాళ్ళు భావించారు. నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. దాని తర్వాత వచ్చిన ప్రతి పిక్చర్లో 6 పాటలు అయితే 6 పాటలు హిట్లు, 5 పాటలు అయితే 5 పాటలు హిట్లు. పిక్చర్ 200 రోజులు ప్రతి పిక్చర్ను. సో ఇలా వెళ్ళిన వెంటనే 3 పిక్చర్ల తర్వాత వాళ్ళు వాళ్ళ మనసులో నాకు చాలా పెద్ద స్థానం ఇచ్చేసారు అనమాట. వాళ్ళు నా సంగీతాన్ని కానీ నన్ను టోటల్గా దే హ్యావ్ యాక్సెప్టెడ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు దోస్ పీపుల్. దే హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నీ మెలడీ కానీ నువ్వు చేయగలిగింది కానీ మేమున్నా ఆస్వాదించడానికి అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారనమాట మనకు వినుతట్టి. సో అది అక్కడ అంటే మీరు దిస్ మై 25th ఇయర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. సార్, మీరు ఆ ఫస్ట్ తొలిపాటే మీరు పూర్తిగా ఆ మలయాళం పల్లెదనాన్ని, వాళ్ళ జీవాన్ని, ఆ హృదయాన్ని మీరు క్యాచ్ చేసుకుంటూ చేశారు. నిన్న మాకు వినిపించారా అది ఒకసారి? വെണ്ണിലാ ചന്ദന കിണ്ണം പുന്നമടക്കായലി വീണേ കുഞ്ഞിളം കയ്യിൽ മെല്ലെ കോരിയെടുക്കാൻ മുണ്ടകൻ കൊയ്ത്ത് കഴിഞ്ഞ് ആട്ടക്കിളി പോകും നേരം മണ്ണിനി തൂവൽ കൊണ്ടൊരു കൂടൊരുക്കാൻ കാലിമേയുന്ന പുല്ലാണി കാട്ടിൽ കന്നിമാങ്ങ കടിച്ച് നടക്കാം, പിന്നെ താരസരങ്ങൾ കീഴ്ക്കാം, കുഞ്ഞു മഞ്ഞാടി കുഞ്ഞിലേറാ പെണ്ണിലാ ചന്ദനക്കിണ്ണം. అంటే పూర్తిగా మన తెలుగుదనం అంటాం కదా, నెగిటివిటీ పూర్తిగా మలయాళం యొక్క పల్లెదనం వాళ్ళ నాడిని పట్టుకున్నారు కదా. అది ఎలా మీరు సాధించారు? పట్టుకోలేదు, అతను పట్టించాడు. అది ఎలా జరిగిందండి? మీకు తెలుగు వాళ్ళు మీరు మలయాళం అది ఓకే, భాష వచ్చా మీకు మలయాళం? అది మరి నేను అంతకుముందు పెద్దగా మలయాళం పాటలు విన్నది ఏం లేదు సార్. అదే అంటున్నా, ఈశ్వరుడే తలుపు ఘటన అంటున్నారు కదా, ఆ టైప్లో జరిగిన విషయం అది. నా జీవితంలో జరిగిన ఒక ఘటన అనమాట అది. ఇప్పటికీ వాళ్ళు మిమ్మల్ని వదలటం లేదు కదా మలయాళీస్. వాళ్ళు ఆవిడ నా ఫస్ట్ ఫిల్మ్తో ఉన్న వాళ్ళు మనసులో ఏ స్థానం పెట్టారో ఇవాళ దాకా దాన్ని పదిలంగా దాన్ని అలాగే పదం. సార్, ఈ తమిళ ప్రయాణంలో ధరణిది మీది బెస్ట్ కాంబినేషన్ అంటారు, ఎందుకంటారు? కమర్షియల్లీ ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ టిట్ ఫర్ టాట్, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ జరిగేవన్నీ స్టార్ట్ చేసింది ధరణి. హీఈస్ ద పైనియర్, ట్రెండ్ సెటర్. అండ్ అలాంటి ఫిల్మ్స్కి ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ట్రెండ్ సెటర్ అనమాట. సో ఆ ఫిల్మ్సే కల్ట్ ఫిల్మ్స్ లాగా. సో మేము చేసింది ఫస్ట్ దిల్ చేసాం, ధూళ్ చేసాం, గిల్లీ చేసాం. ఈ 3 సినిమాలు తమిళనాడులో ఎప్పుడూ దే కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. అది మీరు బెస్ట్ కాంబినేషన్ అంటూ ఉంటారు. అది కాబట్టి మా ఇద్దరిది హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంబినేషన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఆల్వేస్ గోల్డెన్ కాంబినేషన్. ఎప్పుడు మీ ఇద్దరు కలిశారంటే వాళ్ళు ఏదో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కరెక్ట్. చంద్రముఖి అనే సినిమా అది ఒకదానికి ఏది బాగుంది రారా అనేది అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఇంకా అది మెగా హిట్. మిగతా పాటలన్నీ కూడా ఒకదానికి అసలు దేనికి దాని ఇండివిజువల్గా అవునవును దాని ప్లేస్ దానికి ఉందన్నమాట.
అది ఎలా జరిగింది సార్ ఆ ప్రయాణం? నేను ఇప్పుడు అంటే కంప్లీట్ ఈ క్యారియర్ ఆల్మోస్ట్ ఇవాళకి మోర్ దెన్ 34-35 ఇయర్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ వన్ ఫిల్మ్ నేను చేశాను రజనీకాంత్ గారు. ఒకటే, అది చంద్రముఖి. అవి ఒక్కటి చాలు. అది గంగగోపాలు అన్నట్టుగాను, గంగగోపాలు గరిటెడైనండి చాలు. కాబట్టి అది చాలు. అది బట్ ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను అప్పటికే తమిళ్లోని చాలా విస్తృతంగా ఐ వాజ్ వెరీ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళేవాడిని. అప్పుడు వచ్చిన సినిమా అది. వచ్చినప్పుడు దాంట్లో చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఓ తెలుగు పాట మేము పెట్టాం తమిళ సినిమాలోనే, అది రజనీకాంత్ ఆయన సినిమాలోనే ఒక తెలుగు పాట. తమిళ వాళ్ళ నోట అంత దూరం వినిపించింది అంత ఆ పాట అన్నమాట. అంటే అందరూ చెప్పడం ఏంటంటే శంకరాభరణం తర్వాత తమిళనాడు మొత్తం వినిపించిన ఏకైక తెలుగు పాట ఆ పాట, ఈ రారా అన్న పాట. మరి అంత చంద్రముఖిలో మీ అనుభవాలు ఏం చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ ఆ ప్రయాణంలో? ఆ పాట పుట్టే క్రమం కానీ లేదు. ఫస్ట్ డే రజనీకాంత్ గారు ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన చెప్పారనమాట, నాకు 2 పాటలు మీరు హిట్ చేసి ఇచ్చేయండి అని. నిన్న 2 ఎందుకంటే 5 పాటలు హిట్ చేద్దాం అంటే ఆయన నా వంక ఒకలా చూశారనమాట. అంటే ఆయనకి ఏంటంటే ఇతనేంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్తున్నాడా, నేను మామూలుగా ప్రాక్టికల్గా అడిగాను కదా 2 పాటలు. నేను అనుకున్నది ఏంటంటే మనం అడిగినప్పుడు దేవునికి 2 ఎందుకు అడగడం, 5 అడిగితే పోలేదా, చేసుకున్నప్పుడు 5కి కష్టపడితే అన్నది నా ఉద్దేశం. ఆయన అలా అనుకున్నారు. ఎవరేమనుకున్నారు మనకు అనవసరం. సినిమా అయిన తర్వాత 5 పాటలు హిట్. ఆయన 200 days సెలబ్రేషన్ అవుతున్నప్పుడు ఆయన స్టేజ్లో చెప్పాడు, నేను 2 పాటలు అడిగాను, ఆయన 5 పాటలు చెప్తే నేను నమ్మలేదు, బట్ 5 ఆయన హిట్ చేశాడు విద్యాసాగర్, ఐ లవ్ యూ అని చెప్పేసి. హీ హాస్ దట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్. అన్ని పాటలు బాగా వచ్చాయి. అంటే ఆ ప్రయాణంలో మీరు ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారు సార్? ఏమీ లేదు సార్, హాయిగా వెళ్ళిపోయింది అంతేను. చాలా సింపుల్గా కంపోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అదే నాకు ఎప్పుడు కంపోజింగ్ నేను పెద్ద ఛాలెంజింగ్గా ఏం లేదు. నేను ఛాలెంజింగ్గాని ఫేస్ చేసింది నేను స్వరాభిషేకం ఫేస్ చేశాను. ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు మొత్తం క్లాసికల్ మ్యూజిక్ అది మనకి. ఇప్పుడు శంకరాభరణం సినిమా నేను వాయించాను, సిరివెన్నెల నేను వాయించాను, సప్తపది నేను వాయించాను. ఇన్ని వాయించేసి ఆయన్ని అంత దూరం ఆరాధించిన ఒక వ్యక్తికి ముందర కూర్చొని ఆయనకి సంగీతం సమకూరుస్తున్నామంటే మరి మనం ఒక విభిన్నంగా వైవిధ్యమైన ఇది ఇవ్వాలి అంటే ఆ స్టాండర్డ్ మనం మీట్ అవ్వాలి అన్న ఒక ఇది నాలో ఉంటుంది కదా. సో ఏదైనా టెన్షన్ కానీ లేకపోతే కొంచెం హార్డ్ వర్క్ అన్నది స్వరాభిషేకానికి వచ్చింది తప్పింది. అంటే మీ ఫస్ట్ మూవీ కూడా ఛాలెంజ్ కదా యాక్చువల్గా? ఏం కాదు సార్, ధర్మతేజ గురించి. అదే నాకు ఛాలెంజ్ లేదు, అది చాలా అలవాటుగా చేశాను. ఒకరోజు వాళ్ళకి ఛాలెంజ్ అది, మీకు కాదు. వాళ్ళకి ఛాలెంజ్ అది, నాకు కాదు. మీరు చాలా నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. నేను అంటే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఐ ఎంజాయ్ ఫస్ట్ పాయింట్. అండ్ ఐ డోంట్ బిలీవ్ నేనేదో ఆలోచించి కదా, అనాలోచితంగా జరిగే విషయాలు ఇవన్నీ అలాగే జరగాలి, చాలా అలవాటుగా అలా జరిగిపోవాలి. ఇట్స్ ద క్రియేషన్. ప్లాన్ చేయలేరు కదా సార్ క్రియేషన్. ఇప్పుడు క్రియేషన్ షుడ్ హ్యాపెన్ అంతే, న్యాచురల్గా మొమెంటరీ. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే మనకి దాని పేరేంటి మెరుస్తుంది, ఎప్పుడు మెరుస్తుంది చెప్పగలరా? చెప్పలేరు. కానీ మెరుపు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి అంతే. అదనమాట. అలాగా మనకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం అంటే ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం కదా. ఇది వర్షా వల్లకి కదా, ఇది అలాగా అది ఎప్పుడు వర్షిస్తూనే ఉంటే వల్లకి కదా. వీణ వల్లకి పాణి అంటారు కదా. తేనెటీగ సినిమా కూడా అదొక ప్రత్యేకమైన ఇది కదా సార్. అది అంటే ఇది తేనెటీగ అని చెప్పినప్పుడు నేను చెప్పాల్సింది, ఇప్పుడు నాకు అందరు లిరిక్ రైటర్స్తో చాలా సత్సంబంధాలు ఉండేవి, అందరితోనూ మంచి బాంధవ్యం ఉండేది, అందరితోనూ ఒక సహోదరత్వం ఉండేది, చాలా ప్రేమతో మేము ఉండేవాళ్ళం. దాంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తి నేను చెప్పాల్సింది భువనచంద్ర. ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ. సో దెర్ ఇస్ నో మోర్ టు టాక్ అబౌట్ దట్. లైక్ వైజ్ ఇంకో మనిషి వెన్నెల కంటే వెళ్ళిపోయాడు పాపం, ప్రసాద్ పోయాడు. సో వీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్, బ్యూటిఫుల్ రిలేషన్షిప్. తేనెటీగా అన్ని పాటలు బాగా వచ్చాయి. దాంట్లోని చాలా తమాషాగా కూర్చొని టేబుల్ మీద కొడుతున్న పాట చేశాం. రాజేంద్ర ప్రసాద్తో పాడించారు కదా, పాడించాను ఆ పాట. అందుకే ఆ సినిమా గురించి గుర్తు చేశారు. అది సరే, అదొక ఎక్స్పెరిమెంట్ కదా అంటున్నా. అవునవును, ఫస్ట్ టైం ఆయన పాడించాను.
ఇప్పుడు ఆయన ఏమి గాయకుడు కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏదో వెరైటీగా ఉండాలి. అది అది సూపర్ డూపర్ హిట్ అయింది కదా. బాగా హిట్ ఆ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది సార్. ఆ ఆ పిక్చర్ ఆడి ఉంటే ఇంకా బాగుండేది. అదే నన్ను అప్పుడంతా మిస్ మ్యాచ్ అనమాట. ఆ కాలం అంతా ఎలా ఉండేది అంటే నా పాటలు బాగుంటే పిక్చర్ ఆడేది కాదు, పిక్చర్ బాగుంటే పాటలు సుమారుగా ఉండేవి. అంటే మిస్ మ్యాచ్గా వెళ్ళింది. రెండు కలిసిన కాలం వచ్చింది, వెనకాల వచ్చింది. అదే ఆ తేనెటీగ సినిమా ఎలా ఉన్నా మీ పాటలు సూపర్ డూపర్ హిట్, చాలా క్యాసెట్లు అమ్ముడుపోయినాయి అంటారు. అవునండి. అదే కరెక్ట్. ఈ ముగ్గురు మనగాళ్ళ టైంలో చిరంజీవి ఆయన ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు సార్ మీ దీన్ని? పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు కూడా చాలా బాగుంటాయి. జనరల్గా రాఘవేంద్రరావు గారి కంపోజింగ్ అని నాకు అప్పుడు చెప్పింది అదే ఏంటంటే చాలా టైం అవుతుంది చెయ్యాలి అని చెప్పేసి. నేను కంపోజింగ్కి వెళ్ళి అరగంటలో 3 పాటలు ఓకే చేశాను. అంతే. ఆయన విని ఆయన చాలా ఆనందించారు. ఫస్ట్ చేసిన పాట దీనని ట్యూన్ చేశాను. ఫస్ట్ టైం చిరంజీవి గారిని పెట్టుకుని రాజశేఖర్ అని పాట పాడారు. ఎదురుగా ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత అన్ని పాటలు మంచి కొట్టో కొబ్బరికాయ పాడింది. అవును. దాని తర్వాతనేమో నువ్వు ఒక్కసారి అంటే ఓకే అదో పాట చేసాం. ఇది ఇంకా బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉండే కానీ ఎక్కువ కాలం కేవీ మహాదేవన్ గారు ఆయన చేశారు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇళయరాజా గారు చేశారు. ఆయనకి ఎక్కువ ఆయన కంపోజిషన్లో. మిమ్మల్ని ఎంచుకోవటం ఎలా జరిగింది సార్? చెప్పాను కదా, మా దేవత అవుతున్నారు బాలు గారు. ఆయన చెప్పుంటాను, అదే నాకు ఆయన చెప్పే ఆ సినిమా నాకు వచ్చి ఉంటుంది. తర్వాత ఆ సినిమాకి మీకు తెలుగులో నాకు సరైన ఇది రాలేదనే, తెలుగు వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదనే ఫీలింగు, తెలుగులో మనం ఇంకా బాగుంటుంది మీకు తెలుగువాడిగా ఫీలింగు, దాని సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా మీకు, మ్యూజిక్ కంపోజిషన్కి. అది చెప్పండి సార్. స్వరాభిషేకం అనేది అది ఒక సపరేట్ మాస్టర్ పీస్. అది అంటే దానికి కావాల్సినంత కృషి శ్రమ తీసుకుని దానికి కావాల్సినంత కృషి చేసాం. దాని యొక్క ఫలితం అనమాట. అంటే దాన్ని ఏమని చెప్పాలి నాకు తెలియలేదు. నాకు తెలుగు నుంచి నాకు ఒక స్టేట్ అవార్డు కానీ లేకపోతే ఇంకో ఏ అవార్డు నాకు దొరకలేదు. ఫస్ట్ టైం దొరికింది నేషనల్ అవార్డు దొరికింది అనమాట. నంది అవార్డు కూడా వచ్చింది కదా. అంటే నేషనల్ అవార్డు వచ్చింది కదండి, కాబట్టి నంది వచ్చింది ఆటోమేటిక్గా. అప్పుడు మీ యేసుదాస్ గారు బాలు గారితో కలిపి మీరు ఒకటి చేశారు. అవునవును. స్వరాలు అనుజుడై లక్ష్మణుడు. అదే నేను యాక్చువల్గా ఆ పాటకి బాలు గారికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే శృతిలో లేకుండా పాడాలి. అంటే గొంతు పెగలదు అనమాట. శృతిలో పాడదాం అనుకుంటే గొంతు పెగలదు, తమ్ముడికి గొంతు పెగలదు. ఆ పెగలని గొంతుతోని ఆయన ఎంతో శ్రమతో శృతిలో చేరి పాడడానికి ట్రై చేస్తుంటారు అన్నట్టుగా ఆయన పోర్షన్ బాలుగారిది చాలా కష్టపడి పాడారు ఆయన. అదే ఇప్పుడు స్వాతిముత్యం సినిమాలో ఆయన లైలో లేకుండా డ్యాన్స్ కమల్ ఎంత కష్టం అది. అదే అంటున్నాను. అది చాలా డిఫికల్ట్. బట్ ఆ పాటకి ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. నేను చెప్పాను కూడా ఆయనది. బట్ ఏమిటో ఆ సినిమాకి నాకు వచ్చింది, అది మ్యూజిక్ వచ్చింది. ఆయన చాలా ఆనందించారు అనమాట. బాలుగారు ఆనందించారు. బాలుగారు చాలా ఆనందించారు. విశ్వనాథ్ గారు అదే అంటే బాలుగారిలో మీరు క్యాచ్ చేసింది ఏంటి సార్? ఆయనలో ఉన్న ఆకర్షణ, ప్రత్యేకత? అంటే మా ఊరికి మాకు అన్నీ బాగుంటాయి వింటానికి ఒక సంగీత దర్శకుడిగా. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది నేను తమిళంలో చెప్పాను కాబట్టి తెలుగు వాళ్ళకి రీచ్ ఉండదు, అందుకంటున్నాను. కాబట్టి నేను తెలుగు వాళ్ళకి చెప్తాను. అదే జనరల్గా ఏదైనా సింగర్ వచ్చి పాట పాడుతున్నప్పుడు నా గొంతులో ఈ పాట వినిపించబోతోంది అన్నది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్. నా గొంతులో ఈ పాట అన్నది. బాలుగారిని సంబంధించిన వరకు ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది, రివర్స్ చాలు. ఇంకా దానిపై నేను చెప్పను. అదే అంతే. అంటే ఆయన పాట అది ఏమిటా వైవిధ్యం అని అడిగారు కదా. అదే అంతే. పాటకి ఇచ్చిన ప్లేస్ అంటారు అది, అంతే కదా. ఆ హీరో ఆ పాటకి ఆ కంపోజిషన్కి దానికి ఇచ్చిన ఫస్ట్ ఆయన. అదే ఆయన పాడుతుంటే ఆ పాట ఎవరిదని మీరు కనిపెట్టగలరు. ఇది ఎవరి కంపోజిషన్? తమిళ పాట ఆయన పాడితే పాట వింటూనే చెప్పచ్చు, ఇది ఎంఎస్ విశ్వనాథన్ పాట, ఇది ఇళయరాజా పాట, ఇది విద్యాసాగర్ పాట అని చెప్పచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నాడో దాన్ని తెప్పిస్తాడు ఆయన. అది నేను బాలు పాడుతున్నది రెండోసారి. అదే అదే నన్ను మిగతా సింగర్స్కి ఆయనకి ఉన్న వ్యత్యాసం. అదే
వాళ్ళు రాగానే నా గొంతులో ఈ పాట వినిపించబోతుంది అంటే నా గొంతు ఎలాగ ఉండాలి అని అదే అనుకుంటారు. ఈయన అలా అనుకోడు, ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది, నేను ఎంత న్యాయం చేయబోతున్నాను. అంత వినయం అంటే ఆ సంగీత దర్శకుడిని శిఖర స్థాయిలో పై స్థాయిలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మనం ఆయన ఇచ్చిన పాట మనం సార్ పాడుతున్నాం అంతే కదా సార్, పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చేయకపోతే సింగర్స్ ఏమిటి సార్ పాడతారు? నాకు అర్థం కాలేదు. నాకు అదే అవును మీరు ఎంత గొప్ప సింగర్ రైట్, మీరు ఇంకా కీర్తనలు పాడుకో, ఓకే మీకు ఇంత బహుజన కీర్తన కూడా ప్రాచుర్యం మీరు ఎలా కాదు వస్తుంది కదా. అంటున్నాను. లేదు అదే సార్ మీకు ఇంతటి బహుజన ప్రాచుర్యం కానీ మిమ్మల్ని ఇంత దూరం మీరు సినిమాలో పాడినందు వలనే, సినిమా పాటలు పాడడం వల్లనే అది ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని తీరారు సెలబ్రిటీ ఎంత ఇప్పుడు మీరు కామన్ మ్యాన్కి వెళ్ళి మీకు తెలుసున్న క్లాసికల్ సింగర్స్ ఎంతమంది అంటే ఎంతమంది పేరు చెప్తారు? వాళ్ళు ఇద్దరు చెప్తే, ఒకళ్ళు చెప్తే చాలా గొప్ప విషయం, అవును ఇద్దరు చెప్తే మీరు వాడికి అవార్డు ఇవ్వచ్చు. అవును సినిమా పాట పాడే వాళ్ళ పేరు చెప్పండి, అందులో 50 పేర్లు చెప్తాడు. అదే ఏ దీనికి ఉన్న ప్రాబల్యం అటువంటిది, దీనికి ఉన్న ప్రాచుర్యం అటువంటిది, దీనికి ఉన్న పవర్ అటువంటిది సినిమా. బికాస్ మీడియం ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ ఈ పాటలు లేకపోతే ఆ సింగర్స్ ఏం పాడతారు అని అంటాను. నువ్వు ఎంత గొప్ప సార్, మీరు అపర సరస్వతి ఓకే కరెక్టే, మీకు పాటైనా ఇవ్వలేదు, మీరు ఏం పాడతారు అంటున్నాను. మిమ్మల్ని ఎవరికి తెలుసు? వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది కదా సినిమా పాట అనేది, అంతే కదా సార్. అండ్ అది ఇప్పించింది ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. అది సో వాళ్ళదే పెద్దపేట ఎప్పుడైనా సరే. ఈ ఒక సాంగ్కి సృష్టికర్త ఎవరు? అది అవును అదేమిటి సార్ తల్లిదండ్రులు. దాని రెస్పెక్ట్ ఏమిటిది, సంగీతమపి సాహిత్యం సరస్వతి స్థనద్వయం అన్నట్టుగాను ఈ సాహిత్యం ఈ సంగీతం ఇది లేకపోతే అసలు ఆ పాటే లేదు, అసలు పాట లేకపోతే ఇంకా పాడేవాళ్ళు కాదు, ఏం పాడతారని అడుగుతున్నాను. సో ఫస్ట్ రెస్పెక్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ది కంపోజర్ అవును అండ్ ద లిరిక్ రైటర్. అవును ఓకే అంటే మనకు సిచ్యువేషన్ ఇచ్చారు కరెక్టే, ఆ సిచ్యువేషన్కి ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇలాగే ఎందుకు చేయాలి, ఇంత గొప్పగా ఎందుకు రాయాలి, ఇంత గొప్పగా ట్యూన్ ఎందుకు చేయాలి, అక్కడే ఉంది అంత. అక్కడ వ్యత్యాసం. ఇప్పుడు సంగీత సాహిత్యమే వాళ్ళు జననీ జనకులు తల్లిదండ్రులు అన్నారు కదా, అంతే కదా అంతే కదా. ఒకరు పాట తయారు చేస్తారు, దీన్ని పుడుతుంది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ వినయం విధేయత వాళ్ళలో ఉన్న సంగీతజ్ఞత దీన్ని పెట్టుకొని ద సింగర్స్ బికమ్ సో బిగ్. సార్ బాలీవుడ్లో కూడా మీరు మీ ముద్ర వేశారు. అవునండి. దాన్ని కూడా మనం చెప్పి తీరాలి. వాళ్ళు కూడా తొందరగా దక్షిణాది వాళ్ళని పెద్దగా రానివ్వరని ఇలాంటి ప్రచారం ఉంది కదా, అది ఎలా జరిగింది సార్? సో ఇప్పుడు ప్రియదర్శన్ అని ఒక డైరెక్టర్, హీఈస్ ఎ వెల్ నోన్ డైరెక్టర్, ఈజ్ ఎ వెరీ ఫేమస్ డైరెక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, మలయాళం. ఆయన చాలా హిందీ పిక్చర్స్ కూడా చేస్తున్నారు. ఆయన నన్ను హిందీ పిక్చర్కి తీసుకెళ్ళాను. హల్చల్ సినిమా చేశాను. అది చాలా ఇది సార్. హల్చల్ సినిమా బాగా ఆడింది, దాంట్లో పాట ఇవాళకి బాగా హిట్ అయింది. తమిళ్లో చేసిన ఒక ట్యూన్ ఆయన చాలా నచ్చి దాన్ని అలాగే హిందీలో చేద్దామని చెప్పాడు. అదే సార్ ఆ సాంగ్ చేయడం. దాని తర్వాత మేరే బాప్ నేను దాని తర్వాత కన్నడంలో చేస్తున్నాను. కన్నడం చేశారు. కన్నడంలో రెండు సినిమాలు రెండో మూడో చేశాను. దాని తర్వాత ఐఎమ్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ కంపోజర్ టు కంపోజ్ ఫర్ ఎ హాలీవుడ్ ఫిల్మ్. అవును, బియాండ్ ది సోల్. బియాండ్ ది సోల్ అనే సినిమా చేశాను. ఈ బాలీవుడ్ది ఒకసారి దాని బాలీవుడ్ మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో అది ఒకసారి. అంటే ఆ సినిమా వరకు బాగా ఆడింది, ఆ సినిమా తాలూకా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. వాళ్ళలో ఎక్కువ ఐకమత్యం ఉంది సార్. వాళ్ళ ఇక్కడ వాళ్ళని మనం అండ్ మనకి అంత టైం లేదు అక్కడికి వెళ్ళి వెచ్చించి వాళ్ళ టైప్ ఆఫ్ వర్కింగే చాలా స్లో వర్కింగ్ ప్రాసెస్ కదా. అప్పుడు వాళ్ళ డే స్టార్ట్ అవ్వడమే 1:30, 2 o'clock స్టార్ట్ అవుతుంది. సార్ రేపు పొద్దునే కలుద్దాం అంటే ఎస్ డెఫినెట్లీ 3 o'clock మన పొద్దున 6కి రెడీ అవుతాం. అది మనకి అండ్ మన టైప్ ఆఫ్ వర్కింగ్కి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. మనకి అది కొంచెం కష్టం. మనకి టైమింగ్స్ అంటే మనం చాలా ఇండస్ట్రియస్ పీపుల్, వి వర్క్ వెరీ సిన్సియర్లీ, వెరీ హార్డ్. అది అక్కడ అది లేదు. అక్కడ కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ మనకు అలవాటు అవుతుంది. వాడు అదే నేను చెప్పాను కదా, లెట్ us మీట్ ఇన్ ద మార్నింగ్ అంటే యా షూర్ బై 12:30, 1 o'clock అంటాడు. మార్నింగ్ అంటే మనకు 1 o'clock 6కే మనం నైట్ మేరకు తెల్లవారు 4-5కి లేచి స్నానం చేసి పూజ చేసుకొని రెడీగా బొట్టు పెట్టుకొని రెడీగా ఉంటాం మనం 6 గంటలకి. ఆ స్వరాభిషేకం గురించి మనం విశ్వనాథ్ గారు ఇటీవల వెళ్ళిపోయారు కదా సార్. సో స్వరాభిషేకం సందర్భంగా యేసుదాస్ గారు బాలు గారి ఇద్దరి కాంబినేషన్లో చరిత్రలో మిగిలిపోయే పాట అది మీరు ఇచ్చింది, అనుజనే లక్ష్మణుడు అన్నాయను చూపిలువ. యేసుదాస్ గారు ఏమన్నారు సార్? అది ఆయన స్పందన. ఆయనకు ఉన్నది యాక్చువల్గా చిన్న పోర్షన్ అయింది. ఆయన పోర్షన్ ఆయన పాడేసి వెళ్ళిపోయారు అనమాట. ఆయన ఉన్నది చాలా చిన్న పోర్షనే. అంటే ఆయనకే అర్థం కాలేదు నేను ఏం పాడాలంటే. ఆయనకు కూడా స్వరాలే ఉన్నాయి,
చిన్న చిన్నదిగా దాన్ని పనిచేసి తీస్తాం. అంటే ఆయన ఏమిటి పాడుతున్నారు, కంటిన్యూస్గా పాటగా వినిపిస్తున్నారు, ఆయనకి మంచి ఒక అవగాహన లేకుండా పోయిందన్నమాట ఆయనకి. బిట్లు పాడే చెల్లిపోయారు, బిట్లు పాడించేసి ఓకే అని పంపించాను. బాలుగారు పాడాల్సింది ఎక్కువ పోర్షన్ ఉంది ఆ పాటలోనే. యాక్చువల్గా బాలుగారు చాలా స్వరాలు ఇచ్చారు కదా. అవునవును. ఇప్పుడు స్వరాభిషేకం తీసుకుంటే ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు, నేను మీకు ఛాలెంజ్గా అనిపించిన సినిమా ఏదని అడిగితే నాకు స్వరాభిషేకం ఛాలెంజ్ అన్నారు కదా, అందుకని అడుగుతున్నాను, ఎందుకు మీకు ఛాలెంజ్ అనిపించింది సార్? లేదండి, అదే చెప్పాను కదా నేను. ఇప్పుడు ఛాలెంజ్ అనిపించడం అంటే ఏంటంటే మొత్తం ఆ చిత్రం మొత్తం ఇద్దరు సంగీతజ్ఞుల గురించే సినిమా. వాళ్ళిద్దరూ ఇప్పుడు బ్రదర్స్ అయినా సరే వాళ్ళు సంగీతంలో పాండిత్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు పాడుతున్నారు, కచేరీలు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు దాన్ని క్లాసికల్ మ్యూజికే ప్రామినెన్స్, ప్లస్ దాన్ని చాలా రసవత్తరంగా చేయగలగాలి. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ అని మరీ పిండేసి క్లాసికల్గా చేస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. సినిమా అది సినిమా కదా. అందుకని ఇప్పుడు పామర్లు కూడా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, కానీ అట్ ది సేమ్ టైం మీ యొక్క ఐడెంటిటీ వదలకుండా, ఇప్పుడు వచ్చిన రాగాలనే ప్రయోగించకుండా. ఇప్పుడు ఆయన పిక్చర్లో అందరూ చేసింది క్లాసికల్ మ్యూజికే, మామ చేసిందంతా క్లాసికల్ మ్యూజికే, ఇప్పుడు ఇళయరాజా చేసింది కూడా అది క్లాసికల్ మ్యూజికే. మరి క్లాసికల్ మ్యూజిక్లో లైటర్ వర్షన్లో చేసుకుంటూ వచ్చారు అందరూ. మనం అలాగే చెయ్యాలి, కానీ దాంట్లో యూజ్ చేసిన స్కేల్స్ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే సామీప్యం ఉంటుంది, విన్నప్పుడు ఒక ఫెమిలియారిటీ ఉండకూడదు వాళ్ళకి. ఇది ఆ పాటలో ఉందేమో, ఆ సినిమా విశ్వనాథ్ గారు ఆ సినిమాలో పాటలో ఉంది అనిపించకూడదు. అది కొంచెం ఛాలెంజింగ్ కదా, అది చెప్తున్నారు. దానికంటూ శ్రమించాల్సి వచ్చింది. అంటే మీరు ఇందులో అదేదో రమా వినోది వల్లభ ఇది ఉంది కదా, గౌడ రాగంలో చేయని అలా అంటాము, అవన్నీ అది అంటున్నారు సార్. మీరు ఆ రాగాలు మీరు తీసుకున్నారు కావాలని? అవునండి, కావాలని ఎంచుకున్నాను అనమాట ఆ రాగాలని. ఇప్పుడు గౌడలో ఎక్కువ చేయలేదు ఆయన, అంటే అటువంటి సందర్భాలు ఆయన పిక్చర్లో రాలేదు, లేకపోతే వచ్చినప్పుడు వేరే ఏదో రాగం తీసుకున్నారు. మనం దీంట్లో చేద్దామని చెప్పేసి చేసిన ప్రయత్నాలే అంతే. అది ఏముంది సార్, అదే అంటే మీకు అది సింపుల్గా అనిపించింది, కానీ అది దాన్ని అనుభవించిన వాళ్ళకి, దాన్ని వినేవాడికి, అవునవునవును, శ్రోతలకి అది అమృతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు తల్లి వంటగదిలో వంట చేస్తుంది, చెమటలు పోస్తుంటాయి, చాలా రకాలు చూస్తుంది, చాలా కష్టపడుతుంది ఆవిడ. కానీ మనం దాన్ని అనుభవించినప్పుడు వాళ్ళకి దాని విలువ తెలుస్తున్నట్టుగా మీ పాట మీరు చాలా మామూలుగా అలవాగా అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఏంటంటే ఈ రాగంలో చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, గౌడలో చేసి చూద్దాం అని చెప్పేసి. అది మీ ఆలోచన, గౌడలో చేయాలని ఆలోచన మీదే సార్. ఈ బియాండ్ ది సోల్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఒక ఇంగ్లీష్ బియాండ్ ది సోల్ అనేది ఒక హాలీవుడ్ ఫిల్మ్. ఇట్ ఇస్ అ హాలీవుడ్ కంపెనీ డైరెక్ట్ చేసింది, ఒక మలయాళీ డైరెక్ట్ చేశారు ఆయన. ఇట్ వాజ్ షార్ట్, సగమేమో అమెరికాలోని, సగమేమో ఇక్కడ షూట్ చేయబడ్డ చిత్రం. అది నా ఫస్ట్ హాలీవుడ్ చిత్రం అన్నమాట. సో దానికంటూ బుడాపెస్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక 5 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రాసి చేసాం అన్నమాట. అంటే మీ మీ జర్నీని వాళ్ళు గమనిస్తూ అలా వచ్చిన అవకాశమే కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది. మలయాళంలో నాకే ఆశ్చర్యం వేసింది, సడన్గా ఆయన వచ్చి అడిగితే. ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లో కలిసి అడిగాడు ఆయన, విజయ్ సార్ అన్నారు. నేను అప్పుడే వచ్చాను, నేను చెన్నైకి మార్నింగ్ 7 o'clock. ఎండ బాగుంది, నీరండి అంటారు కదా, అలాగా మార్నింగ్ ఆ ఎండలో బాగుంది, అలా నించున్నాను. ఆయన వచ్చి పిలిచి చెప్పండి నన్ను, నా పేరు సోండి సార్. అప్పటికి ఆయన మలయాళం సినిమా తీసుకున్నాడు, మోహన్ లాల్ పెట్టి తీశారు. దానికి ఇళయరాజా గారి మ్యూజిక్ ఆయన అంతకుముందు చేశారు అనమాట. సో ఆ పేరు వినగానే నాకు ఆ సినిమా నైస్ టు మీట్ యూ అని చెప్పాను. అదే అడిగాడు అనమాట, ఎక్కడికైనా వెళ్తున్నారా, వచ్చారా? నేను ఇప్పుడే వచ్చాను అనేసి ఊరుకున్నాను. ఆయనేమో నన్ను చూస్తే ఇలా నవ్వుతున్నాడు. నేనేమో అనలేదు, నేను ఇంకేం మాట్లాడుతున్నాను, నేనేం చేస్తున్నాను అడగలేదు నన్ను అన్నాడు ఆయన. నాకెందుకు వచ్చింది, ఆయన ఏం చేస్తాను నాకు. సరే సార్ మీరేం వస్తున్నారో వెళ్తున్నారని నేను అడిగాను. మళ్ళీ అడిగితే లేదు, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కెమెరామెన్, ఆయన సిడ్నీ నుంచి వస్తున్నాడు అన్నాడు. అలాగా, వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ సినిమా తీస్తున్నాను. వెరీ గుడ్. ఎవరు మ్యూజిక్ అడగలేదే అన్నాడు. నాకు తెలియదు కదా, అంత చనువుగా నాకు ఇప్పుడే కదా పరిచయం, ఆ లోపల ఎలా అడుగుతాను, ఏదో నేను అడిగినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను అడగలేదనమాట. ఎవరు సార్ మ్యూజిక్ అంటే, మీరు ఓకే అంటే మీరే చేయండి అన్నాడు. ఇప్పుడు మనకు జరిగిన కాన్వర్సేషన్ ఎంత ఉందో ఇంతే జరిగింది. ఆ సినిమాకి నేను ఒప్పందం అయిపోయాను అంతే. అది దేవుడు ఇచ్చిన ఒక
అంటే మీ జీవితంలో జరిగిన ప్రతి ఘటనని, ప్రతి సందర్భాన్ని, ప్రతి గొప్ప విషయాన్ని కూడా ఇది ఒక దైవం కల్పించిన కల్పనలాగానే మీరు భావిస్తున్నారు కదా. అలాగే జరిగింది. అంటే ఇది అంతకు ముందు రోజునే నేను మాట్లాడుకున్నాను. అంతకుముందు బాంబేలో ఒక రిథమ్స్ మిక్సింగ్ ఒక పెద్ద హాల్లో చేసాం. ఒక 60 మందిని పెట్టిన మిక్సింగ్ చేసి ఆ హాల్లో చూసి నా అసిస్టెంట్తో చెప్పాను, ఇక్కడ ఒక ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా పెట్టి నేను రికార్డింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని ఫ్లైట్ దిగాను. ఆయన నన్ను తీసుకుపోయాడు ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా. అది అంటే అనుకున్నది దేవుడు వెంటనే తదాస్తు అని చెప్పేసి అంటే కలగంటే పొద్దున్న నిజమైంది. అదే అది వెంటనే ఒక 3 monthsలోనే వెళ్ళి దానికి రికార్డ్ చేసాం అనమాట. మలయాళంలో కొంచెం పీరియడ్ డల్ అయిన తర్వాత ఈ నీలతామర అనేది మళ్ళీ పైకి లేపింది సార్, అది అంటారు? అదేం లేదండి, నేను బేసికల్గా చాలా మలయాళం పిక్చర్లు చేయలేదు, కానీ చేసిన అన్ని పిక్చర్లు హిట్ అయ్యాయి. అదే దీంట్లో కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎప్పుడు చేస్తున్నట్టుగా అలా కాదు. అది నేను ఎక్కువ ఏం చేయలేదు. ఎప్పుడు ఐ వాజ్ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ డైరెక్టర్స్. చాలామంది దే కుడ్ నాట్ అఫోర్డ్ మీ. అదే ఇక్కడికి వచ్చి చెయ్యాలంటే వాళ్ళకి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, అంటే వాళ్ళకి అక్కడే చెయ్యాలి, నేను ఇక్కడ ఉంటాను ఇలాగ. కొంతమంది కొన్ని రకాలుగా రాలేకపోయారు, కొంతమంది వచ్చారు, నేను వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను. చాలా కారణాల వలన నేను రెగ్యులర్గా చేయడం కాదు, కొంతమంది డైరెక్టర్స్కి రెగ్యులర్గా చేస్తాను. అదే సో దాంట్లో లాల్ జోస్ అన్న వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. అతనితో మేము 12 సినిమాలు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, 13-12 సినిమా రిలీజ్ అయింది. ఎక్కువ సినిమాలు అతనువేనా? అంటే మేము కంటిన్యూస్గా ఆయనది 12 సినిమాలు నేను చేశాను. ఆయన 12 ఫిల్మ్స్ చేశాను. అండ్ 12లో 10 ఫిల్మ్స్ ఆర్ సూపర్ హిట్స్. మలయాళంలో అన్ని హిట్సే కదా సార్ మీరు చేసినవి? ఆల్మోస్ట్. ఈ నీలతామర అదేమన్నా దగ్గర స్టోరీ ఏమన్నా, ఆ సినిమా ఏముంది సార్? నీలతామర అన్నది ఒరిజినల్గా ఒక ఎంటీ వాసుదేవన్ నాయర్ అని చెప్పేసి చాలా పెద్ద స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు, ఆయన స్టోరీ అది. ఇట్ వాజ్ 1960sలో ఎప్పుడో ఆ సినిమా తీశారు, దాంట్లో పాట లేదు. ఇది ఇప్పుడు మళ్ళీ రీటూ చేశారు అనమాట ఆ సినిమాని. చేసినప్పుడు దీంట్లో 2 పాటలు పెట్టారు, ఒక పాట పెట్టారు. ఆ ఒక పాట నేషనల్ యాంథమ్లో సంవత్సరం మొత్తం దానికి అవార్డులు వచ్చాయి నాకు. ఆ ఒక పాట చేశాను. ఏది? నీలతామరవా అనురాగ విలోచన నాయి அதிலேயே மோகிதனாய் படிமேலே நிற்கும் சந்திரனோ திடுக்கம் பல நாளாய் கரை உறங்க ஒரு తిడుకం. అది ఆ పాట. అది మీరు పూర్వజనంలో మలయాళంలో కేరళలో పుట్టారా ఏంటన్నట్టుగా తెలియదు, ఏదో అవినాభావ సంబంధం ఉందన్నమాట. విధంగా జన్మలోనే ఉంటే నాకు తెలియదు అది. సరే, మీరు కొన్ని పాటలు పాడారా? కొన్ని ఎలా జరిగిందా సార్? నేను పాటలు ఎక్కువ పాడలేదండి, నేను 1-2 తమిళ పాటలు పాడాను. అవి ఏంటి సార్? అవి ఎప్పుడో చాలా రోజుల ముందు మన తమిళ పాటలు పాడాను సార్ నేను. అదే అన్న పాట ఏమైనా గుర్తుందా మీకు? விஜய்க்கு குருவியில் பாடல பல்லானது 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 సూపర్. யார் கையிலும் சிக்காமலே வளாட்டுது. ఇందా మా వాడు చెబుతున్నాడు అనమాట, అది సారేనా అనేది. తమిళే అదేది మా తమిళియన్స్ అంతా విజయ్ సినిమాలు ఇందాక నేను అర్జున్ గురించి అడిగినట్టుగా విజయ్ సినిమాలు ఎక్కువ అలా వచ్చాయా? ఆయన కోరుకున్నాడా మిమ్మల్ని, హీరో కోరుకున్నాడా? లేదు, అలా కాదు. నేను ఫస్ట్ విజయ్కి చేసిన సినిమా ఏమో కోయంబత్తూరు మాపిళై అనే ఒక సినిమా. దాని తర్వాత ఇంకోటి ఏదో సినిమా చేశాను. దాని తర్వాత నేను చేసిన అన్ని ఇప్పుడు ఆయన సూపర్ స్టార్డమ్గా తయారు చేసినవన్నీ నా సినిమాలే. ఆ పుష్ చేసాయి అనమాట ఆయన ప్రయాణానికి. మధురై చేశాను, దాని తర్వాతనేమో మధురై చేశాను, తిరుమలై చేశాను. అన్ని పాటలు సూపర్ హిట్ అనమాట. దాని తర్వాత గిల్లి గురించి కూడా గొప్పగా చెబుతా. గిల్లి మూవీ అప్పుడిపోడు అదే ఒకసారి అబ్బో మళ్ళీ నేను పాట మీరే అప్పుడిపోడు పోడు పోడు అసతి పోడు కన్నాలు இப்படி போடு 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 எடுத்து போடு கையால இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த நட போதுமா.
ఈ సినిమా చూడడానికి నాకు 2 రింగ్స్ పోలీసులు ఉన్నారు, విత్ పోలీస్ బందోబస్తు చూపించారు నాకు సినిమాని. అలో చేయరు, జనాలు పడిపోతారు పైన. ప్రతి పాటకి అక్కడ థియేటర్ ఉంటే కదా సార్ జనాలు. ఎందుకంటే తిరుమల ఉంది, మధురై ఉంది, వాడియమ్మ జక్కమ్మ వందే నిల్లు పక్కమ్మ ఇంకా ఊరే అది ఉంది. దాని తర్వాత ఇప్పుడు అడుగూరిల్ తిరుమలై చాలా పాటలు ఏడు ఒకటే అడుగుతున్నాను. అదే அர்ஜுனர் வில்லு அரிச்சந்து சொல்லு இவனோட தில்லு பொய்க்காது எதிரிய கொல்லு இமயத்த வெல்லு தரத்தட்டு தாரு நாரு யாரு முன்னேறு இது கதையே இல்லா காட்டாரு ஓடு முன்னோடு நீ வெற்றி என்பது கண்கூடு దాంట్లో మెలడీ పాడతాను, అన్ని పాటలు ఉన్నాయి దాంట్లో. కొక్కరకో కోడి కొక్క అన్ని అంటే ఒక పాట 2 పాటలు కాదు, ఇవాళ దాకా ఇటు సార్ 25 years ఇటు సార్ అని ఎందుకన్నా ఇవాళ ట్రెండింగ్ ఆ సాంగ్స్. ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేస్తే ఇవాళ ట్రెండింగ్ ఆ సాంగ్స్, ఇవాళ ఉన్న సాంగ్స్ కాదు. అవును, ఎప్పటికీ ఎవరు ట్రెండింగ్. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు ఆ కెమెరామెన్ అంటున్నాడు సార్ 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 అంటున్నాడు అనమాట. నాకేమో ఆ భాష అర్థం కాకపోయినా విషయం. ఇప్పుడు నేను ఎందుకు 10 సార్లు పరమాత్ముడు అంటున్నానంటే అదే సార్, అతను చల్లగా మనం చూసింది ఏంటంటే ఒక భాష 2 భాషలు కాదు. అవును సార్, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు ఒక భాషకు పరిమితం అవుతారు. దాంట్లో చేసింది ఆ శోభిల్లి పక్క భాషల్లోనేమో ఆహా ఆయన చాలా గొప్పగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటాను. నేను అలా చేయలేదు, ఆ భాషలో మనం గెలిచాం. అది అది చాలా తక్కువ మందికి అవుతుంది. ఇప్పుడు బాలుగారు తెలుగులో పాడినప్పుడు తెలుగు ఆయనగా ఉంటారు, తమిళలో పాడినప్పుడు తమిళ, మలయాళం పాడితే మలయాళంగా ఉంటుంది, కన్నడ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ సొంత ప్రాణంగా చూసుకున్నారు. సో ఇలాగా టు బికమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ దిస్ థింగ్, టు బికమ్ దేర్ ఓన్ పర్సన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దానికి ఏదో భగవత్ కృప కావాలి, అది నిండుగా ఉంది అని చెప్పేసి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. సరే, అంటే మన కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి తెలుగునే రాజభాషగా భావిస్తారు. వాగ్గేయత్రయం ముగ్గురులో 2 తెలుగు వాళ్ళే, చాలామంది తెలుగు వాళ్ళ వాగ్గేయకారులు కదా. సో ఆ విధంగా మీకు కూడా ఆ అంశ వాగ్గేయకారి యొక్క అంశ మీ ఆఫీసులో కూడా వాగ్గేయత్రయం పెట్టుకొని ఉన్నారు నిరంతరం కూడా. మీరు మామూలు మీ ఉపాసన అంతా సంగీతమేనా సార్? వేరే ఏమైనా పూజలు ధ్యానం చేస్తారా? సంగీత సరస్వతి హార్మోనియం అమ్మవారు మీకు. షష్ఠి పూర్తి సందర్భంగా చాలా చోట్ల కన్సర్ట్స్ మొదలవుతున్నాయి అని చెప్పి విన్నాను సార్, కరెక్టేనా సార్? అది ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? ఫస్ట్ టైం నేను తమిళనాడులో చేస్తానండి, మే ఫస్ట్ టైం ఇన్ చెన్నై నా కాన్సర్ట్ జరగబోతుంది. నా ఫస్ట్ మలయాళం కాన్సర్ట్ 25 yearsలో ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇన్ కొచ్చిన్, అది మేలోనే. దాని తర్వాత ఫర్దర్గా ఐఎమ్ డూయింగ్ కాన్సర్ట్స్ ఇన్ మలేషియా, సిడ్నీ, అదే ఉన్నాయి. అంటే కొంతకాలం మన వేరే దేశంలో ఉండి వచ్చారు కదా సార్, అది పర్సనల్ పని మీద వెళ్ళారు? అవునండి, పర్సనల్ పని మీద. సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్? ఇప్పుడు ఏమో నాది ఒక మలయాళం పిక్చర్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు, మలయాళం పిక్చర్. ఇంకో 2 తమిళ సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. అది కాకుండా నేను ఇప్పుడేమో తెలంగాణ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆ బుద్ధవనం అని ఒక ప్రాజెక్టు, అది ఏమంటారు, అది ఐ థింక్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ బికాస్ ఇట్ ఈస్ షోకేసింగ్ బుద్ధిజం అండ్ హౌ బుద్ధిజం కాంటెంపరీగా ఎక్కడైతే బుద్ధుడు ఉన్నప్పుడే ఇక్కడ తెలంగాణలో ఉండింది, నాగార్జున సాగర్ పక్కనే ఆ ఏరియాలోనే ఉంది అన్నదానికి నిదర్శనంగా అక్కడ ఉన్న వాళ్ళు కట్టించిన బ్రహ్మాండమైన స్తూపాలు కానీ ఆ పద్మాలు కానీ అవన్నీ కట్టించి, సో దే వాంట్ టు మేక్ ఇట్ అన్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్ లాగా. ఆల్ వరల్డ్ డిగ్నిటరీస్ అక్కడికి వచ్చి చూస్తారు. ఎవరైనా సరే
దోస్ హూ ప్రే ఫర్ ఇన్నర్ పీస్, వరల్డ్ పీస్, జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, ఏం కావాలని ఆ బుద్ధుడిని అడగడానికి, ఆ ఏమంటారు ఆ సన్మార్గంలో ప్రయాణించాలని ఎవరికైనా మనసులో ఒక చిన్న కోరిక కలిగి అక్కడికి వెళ్ళినా సరే దాన్ని మనం ఆ ప్రోత్సహించే విధంగా ఆ ప్రోద్బలం కలిగించేలాగా మనం దానికి ఒక థీమ్ మ్యూజిక్ చేయాలన్నది నన్ను అడిగారు, కాబట్టి అది నేను చేయబోతున్నాను. గొప్ప ప్రాజెక్ట్ అది, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది. దట్స్ గోయింగ్ టు బి అన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ పుట్ ది ఫేస్ ఆఫ్ నాగార్జున తెలంగాణ ఇన్ టు ది వరల్డ్ మ్యాప్ అన్నమాట. యాజ్ అ బిగ్ ఐ హోప్. అదే సార్, మీకు ఇష్టమైన గాయకులు ఎవరు సార్? నాకు ఇష్టమైన గాయకుల అంటే ఏ రకంగా ఇప్పుడు అందరిది మీరు వైవిధ్యమైన ఒక మ్యూజిక్ లవర్గా, నేను మ్యూజిక్ సంగీత దర్శకుడిగా కాదు. ఇప్పుడు ఈ గాత్రం ఘంటసాల, అదే యేసుదాసు, అదే శంకరమాది, బాలు గారు, కొన్ని గాతాలు మనకు బాగా ప్రియంగా బాగా అలా అందరిది నాకు అందరూ ఇష్టం సార్. నాకేం దాంట్లో అంటే వాళ్ళ పార్షియాలిటీ అంటారు లేదు మామూలుగా. లేదు అలా కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరిది కంపేర్ చేయలేని వాయిస్ ఇలా అలా ఉంటుంది అనుకరణ ఏం లేదు కదా అంటున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, సో ఆ శైలిలో ఉన్న పాటలు వాళ్ళు పాడారు, ఆ పాటలు మనకు నచ్చి అంతే కదా. ఇప్పుడు ఆ పాటని ఈ పాట బాలుగారు పాడితే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోలేము, ఈ పాట ఏమో ఆయన పాడితే ఎలా ఉంటుందని ఊహించుకోలేము. వాళ్ళది ఏమిటంటే జస్టిస్ 100%. అంటే అందులో సంగీత దర్శకులనే మనం మొత్తం తలుచుకోవాలి. అంటే ఆ గాయకుడి యొక్క గాత్రధర్మాన్ని, మనోధర్మాన్ని ఎరిగి వాళ్ళు ఆ పాటలు ఇచ్చారు 100%. అంతే కదా. దాన్ని వాళ్ళ మనోధర్మాన్ని అనుసరించి వీళ్ళు పాడారు. అనుకరణగా వాళ్ళ మనోధర్మాన్ని ఎరిగి వీళ్ళు పాడారు, వీళ్ళ గాత్రధర్మం ఎరిగి వాళ్ళు పాటిచ్చారు. ఈ రెండు ధర్మాలు చేసి కవులు పాటిచ్చారు అంతే కదా సార్. చాలా మీకు ఇష్టమైన రాగాలు ఎవరు ఉన్నాయి సార్? అదేం లేదు సార్, అన్ని రాగాలు ఇది మొత్తం ఇష్టం. దీంట్లో ఎన్ని రాగాలు జన్యమైనా అన్నీ ఇష్టమే. ఈ హార్మోని బట్టే ఎప్పటి సార్? ఇది నేను ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు మా ప్రొడ్యూసర్ కొనిచ్చారు సార్ నాకు. నౌ దిస్ హార్మోనియం ఇస్ 34 years old. నాన్నగారు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు? మా నాన్నగారు అదే వాయించేవారు. నేను చెప్పింది కదా వైబ్రోఫోన్. ఆయన ఫస్ట్ ఆయన వాయించింది తబలా, బాంగోస్, డోలక్, ఇలాగ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు. దాని తర్వాతనేమో ఆ పురోగమనంగా దాన్ని వదిలేసి ఈ వైబ్రోఫోన్, ఎందుకంటే దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి, సో అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్లో ఆయన తీసుకోవడం మొదలెట్టాను. అంటే మీ ఇంట్లో సంగీతం అనేది మీ తాత ముత్తాతల నుంచి వచ్చింది. మీ తాతగారు బొబ్బిలి సంస్థానంలో, మీ నాన్నగారు ఇక్కడ, తర్వాత మీరు, మీ వారసత్వం, సంగీత వారసత్వం ఎలా? మా అబ్బాయి సంగీతం నేర్చుకున్నాడు. హీ ఫినిష్డ్ 8th grade పియానో. తను బాగా పాడతాడు. నేను ఇంకా పాట నేర్చుకోమని నేను చెప్తున్నాను, ఆ చేయట్లా చేస్తాడు. అదే సో ఈ డాన్సెస్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్, హీ సింగ్స్ వెల్ అండ్ అందరికీ కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు తను ప్రస్తుతానికి. ఎప్పటికైనా తను ఒక ఇండివిజువల్గా రావాలని తన కోరిక అనుకుంటాను. సార్, ఇన్ని భాషలు మీరు మలయాళము, కన్నడము, తెలుగు, హిందీ, ఇంగ్లీషు 5 భాషలకు మీరు సంగీతం అందించారు కదా. తెలుగు భాషలో ఉన్న ఒదుగు ఏంటి సార్ సంగీత పరంగా? దేశ భాషలందు తెలుగు లెస్ సార్. సంగీత పరంగా అడుగుతున్నాను సార్. నాకు ఆ డిఫికల్టీ అనిపించలేదండి, ఎందుకంటే ఏ లాంగ్వేజ్లో చేసినా ఆ లాంగ్వేజ్లోనే నా మైండ్ సెట్ అయ్యి, ఇప్పుడు ఏదో అంటారు చూడండి, మీరు ఇంకో భాషలో మాట్లాడాలనుకున్నా మీ యొక్క మదర్ టంగ్లో దాన్ని ఆలోచించుకుని మాట్లాడతారంటారు, తెలిసిన కరెక్టేనా? అవును అంటారు. మీరు ఒకసారి అనుకుని ఆ మాటని ఈ భాషలో ఎలా చెప్పాలి అన్నదని తెలుగులో మిస్టేక్స్ రావచ్చు, కానీ నాకు ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. నేను తమిళం బాగా వచ్చు, నాకు మలయాళం విన్నంత మాత్రం నేను చెప్పగలను. నేను తమిళంలో పొయిటరీ రాసేవాడిని చిన్నప్పుడు, సో నాకు ఆ కవితా ప్రవేశం ఎక్కువ ఉండేది. అందుకని ఎక్కువ నాలో భావుకత ఎక్కువ ఉండడానికి కారణం అది. ప్లస్ నేను పొయిటరీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, ఎవరు రాసినా సరే. సాహిత్యాన్ని చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఐ వాజ్ ఒరేషియస్ రీడర్ ఫస్ట్. అవన్నీ దాదాపు నెమ్మదిగా అవన్నీ టైం లేకుండా పోయింది, అలా అయింది. సో ఈ భాషకి ఇదేనే కాదు, నేను తెలుగులో ఆలోచించినప్పుడు తెలుగు పాట కింద ఆలోచిస్తాను, అది చాలా సులభంగా ఉంటుంది. తమిళ పాట అయితే తమిళంలోనే ఆలోచిస్తాను అనమాట. సో నాకు ఆ డిఫికల్టీ ఎప్పుడు లేదు, ఏ భాష అయినా సరే. నేను మీకు ఆశ్చర్యం వేస్తుంది, నేను ఒక ఏంటిది మలేషియన్ సాంగ్ ఒకటి చేశాను. మలేషియన్ లాంగ్వేజ్లో రాసి ఇచ్చిన పాట ఇచ్చారు, దాన్ని ట్యూన్ చేస్తే వాళ్ళు అన్నారు మలేషియన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేయరు సార్ అన్నారు. సి యూ నీడ్ టు అండర్స్టాండ్. అది అంటే అది హృదయ భాష అంతేనండి. మలయాళం మీరు పాట చేసినప్పుడు, ఆ పాట ఇందాక మీరు వినిపించారు కదా ఫోక్ స్టైల్లో,
పల్లెదనంతో. ఆ పాట మీరు చేసినప్పుడు మీకు మలయాళం తెలియదు కదా అసలు. నాకు తెలియదు. ఇప్పుడు మీకు అలాగే మలేషియన్ చేసినప్పుడు నాకు మీకు తెలియదు. ఆ లాంగ్వేజ్ తెలియదు కదా. తెలియదు. అదే అంటే హృదయ భాష, అంతే. సంగీత భాష. సార్ చాలా కృతజ్ఞతలు సార్. మీతో ఎంతసేపు మాట్లాడినా ఏదో తనివి తీరలేదే అన్నట్లుగా తనివి తీరదు ఇది. నమస్కారం సార్.